भगवते वासुदेवाय। ओम नमो 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 भगवते वासुदेवाय। हरिः वंदे श्रीरमणं पवित्रहृदयं षड्वर्गविध्वंसिनं वेद्यं योगविशारदैः प्रतिदिनं वन्द्यं सदा मानवैः तुर्यातीतपदास्थितं सकरुणं दीप्ताग्निशैलस्थितं मज्जन्मान्तरपुण्यपाकवशतः प्राप्तं प्रभुं सद्गुरुं हृदयकुहरमध्ये केवलं ब्रह्ममात्रं ह्यहमहमिति साक्षात् आत्मरूपेण भाति हृदि विषमनसा त्वं चिन्वता मज्जता वा पवनचलनरोधात् आत्मनिष्ठो भवत्वं करुणापूर्णसुधाब्धे कबलितघनविश्वरूपकिरणावल्या अरुणाचलपरमात्मन् अरुणो भवचित्तकञ्जसुविकासाय त्वय्यरुणाचल सर्वं भूत्वा स्थित्वा प्रलीनमेतत् चित्रं हृद्यहमिति आत्मतया नृत्यसि भोस्ते वदन्ति हृदयन्नाम अहमिति कुत आयातीति अन्विष्यान्तः प्रविष्टयात्यमलधिया अवगम्य त्वं रूपं श्याम्यत्यरुणाचलत्वयि नदीवाब्धौ त्यक्त्वा विषयं बाह्यं रुद्धप्राणेन रुद्धमनसान्तस्त्वां ध्यायन् पश्यति योगी दीदिधिमरुणाचलत्वयि महीयन्ते त्वय्यर्पितमनसा त्वां पश्यन् सर्वं तवाकृतिदया सततं भजतेऽनन्यप्रीत्या सजयत्यरुणाचलत्वयि सुखे मग्नः श्रीमद्रमणमहर्षेः दर्शनमरुणाचलस्य देवगिरा पंचकमार्या गीतौ रत्नन्तु इदम् औपनिषदम् हि। ओम अरुणाचलेश्वराय नमः। श्री अरुणाचल रमणाय नमः। सभाय नमः। భగవాన్ ఆరాధనా దినోత్సవాన్ని పురస్కరించుకుని భగవాన్ రమణుల ఆరాధనా దినం. ఆరాధనా దినం అంటే వారి దేహం విడిచిన రోజుని, సన్యాస దేహం విడిచిన రోజున ఆరాధనని చేస్తారు. త్యాగరాజ ఆరాధనా ఉత్సవాలు జరుగుతుంటాయి. త్యాగరాజ స్వామి వారు కూడా జీవితం చివరి భాగంలో చివరి 5 రోజులు ఆ 4 రోజులు సన్యాసం కూర్చుని సన్యాసిగానే దేహం విడిచిపెట్టారు. అంటే ఇప్పుడు ఆయన జన్మస్థలం దగ్గరికి వెళ్తే తిరువారు సమాధి ఉంటుంది. సన్యాసులు సమాధి చేస్తారు, కూర్చోబెట్టి చేస్తారు. అదే గృహస్థులైతే పడుకోబెట్టి. తేడాలు ఉన్నాయి.
సపోజ్ ఇవాళ భగవాన్ ఆరాధన దినం, దాన్ని పురస్కరించుకుని తేదీ ప్రకారం ఏప్రిల్ 14 రాత్రి 8:47 అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని ప్రస్తుతం సుమారు ఆ రోజున ఆ ముందున ఏడాదిన్నర పాటు ఆయన జీవితంలో వచ్చినటువంటి ఆ దేహగత జీవితంలో వచ్చిన మార్పులు, దానిని ఆయన ఏ విధంగా స్వీకరించారు అంటే ఆ మరణ సమయంలో భగవాన్ అలా ఉన్నారు. అంటే చాలామంది ఇప్పుడు ఏం చెప్పాలంటే భగవాన్ నిర్యాణ దినం అని, నిర్యాణాలు చాలామంది పొందుతారేమో కానీ ఆయన యొక్క నిర్యాణ దినాన్ని ఎందుకు మనం ఉత్సవంగా చేసుకుంటున్నామంటే నిర్వాణం పొందిన వ్యక్తి కనుక ఆయన నిర్యాణం గొప్పది. నిర్వాణము నిర్యాణం చాలామంది పుట్టిన ప్రతి వాళ్ళు నిర్యాణం చాలామంది పొందుతూనే ఉంటారు. కలర్లు వేస్తే ఈనాడు పేపర్లో ఎవరిదొకటి పడుతూనే ఉంటారు. డబ్బున్న వాళ్ళు వేసుకుంటూ ఉంటారు కదా నిర్యాణ దినం అని. వాళ్ళందరూ నిర్వాణం పొందిన వాళ్ళు ఏం కాదు ఇది. కానీ భగవాన్ నిర్వాణం పొందిన వ్యక్తి. బ్రహ్మ నిర్వాణం రుచ్యతి 2వ అధ్యాయం భగవద్గీతలో కూడా కృతప్రజ్ఞుడు బ్రహ్మ నిర్వాణ స్థితిని పొందుతున్నాడు. నిర్వాణము ఆ వావత్తు తీసి పెడితే నిర్యాణం అందరికీ ఉంటుంది. నిర్వాణం మాత్రం ఏ ఒక్కరు కదా. కనుక ఆ ఒక్కరిలో ఒకరైనటువంటి భగవాన్ రమణులు నిర్వాణం పొంది 17 ఏళ్ల వయసులోనే నిర్వాణం పొంది తర్వాత 54 సంవత్సరాలు ప్రారంభవశాత్తు ఆ దేహంలో ఉండి 71 సంవత్సరంలో ఆ దేహం యొక్క 71 సంవత్సరంలో ఆ దేహానికి నిర్యాణాన్ని పొందినటువంటి మహావ్యక్తి. అందువల్ల ఆ 54 ఏళ్ళు ఆయన యొక్క దినచర్య, ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క మాట తీరు, ఆయన యొక్క ఉపదేశాలు అంతకుముందు 17 ఏళ్లకు ముందు 17 తర్వాత పూర్తిగా భిన్నం. పూర్తిగా దానికి తెలిసి పోలిక ఉంటుంది. అయితే దాన్ని మనం ఎందుకు పరిశీలించాలంటే మనం కూడా నిర్వాణం పొందేటటువంటి ఇచ్చతో ఉన్నవాళ్ళం కనుక. నిర్వాణం పొందకపోతే నిర్యాణాలు పొందక తప్పదు. ఈ నిర్యాణాలు ఎప్పుడు అవుతాయి? నిర్వాణం పొందే కాదు. నిర్యాణం ఉంది అంటే జననం ఉందని అర్థం. అందువల్ల జననం నిర్యాణం, జననం మరణం, జననం నిర్యాణం. ఈ ప్రవాహం నుంచి బయటపడాలంటే నిర్వాణమే పొందాలి మరి. అందువల్ల నిర్వాణం పొందిన వారి యొక్క చరిత్రని, వారి యొక్క ఉపదేశాలను అధ్యయనం చేయడం వల్ల నిర్వాణం వైపు మనకి అడుగు పడుతుంది కనుక ఆ ఉద్యమంలో ఉన్నవాళ్ళం కనుక పెద్దలు మనల్ని భగవాన్ మార్గంలో సద్గురు శ్రీ నాన్నగారు అది పెద్దలు మనల్ని భగవాన్ రమణుల మార్గంలో ఎప్పటి నుంచో ఉంచారు. వారి బాటను ఆధారంగా చేసుకుని నడుస్తున్నాం, చూపించిన వాటిని. అందులో భాగంగా భగవాన్ నిర్యాణ దినాన్ని కూడా జరుపుకోవడం అనేది, ఉత్సవంగా జరుపుకోవడం అనేది మనందరికీ ఒక అలవాట్లో ఉన్న కార్యక్రమమే కనుక దాన్ని ఆధారంగా చేసుకుని ఆ జీవిత చివరి క్షణంలో భగవాన్ ఏ విధంగా నడిచింది అనేది సుమారుగా ఆయన దేహం 1947 సంవత్సరం నుండి ఆరోగ్యం కాస్త మారుతూ వస్తుంది. ఒక విశేషమైన శైలిలో ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి. ఇక్కడ ఆనవాళ్ళు ఎక్కడ కనిపించదు. ప్రారంభంలో 17 ఏళ్ల ముందు జీవితం చూసుకుంటే పెద్దగా ఈయనంత వాడు అవుతాడు అన్నది ఎక్కడ కూడా పోలికి కూడా అందదు. సామాన్యుడు అవుతాడేమో అనుకున్నారు కానీ అటువంటిది ఒక అసామాన్యమైనటువంటి ఒక ప్రపంచం మొత్తం యొక్క దృష్టిని తన వైపు, ఇప్పుడు అరుణాచలం వైపు ఆకర్షింపజేస్తున్న వ్యక్తి సామాన్యం కాదు. అది ఒక అద్భుతమైన రీతిలో ఆయనకు ఏం కలగాలో అది కలిగింది. అది మనకు కూడా కలగాలి. ఎందుకంటే దీని నుంచి బయటపడాలంటే నిర్వాణం అన్నది అదేదో మనకి కొత్త స్థితి కాదు, మనం కోల్పోయిన స్థితి అని అనేక సందర్భాలు చెప్పుకున్నాం కనుక నిర్వాణం అంటే ఏదో కాదు, భయపడిపోకలేదు. నిర్వాణం అంటే శాశ్వతమైన శాంతి అని అర్థం. బుద్ధుడు ఎక్కువ నిర్వాణం అనే పదం వాడతాడు ఆయన మోక్షాన్ని. మన వైదిక సంప్రదాయంలో మోక్షం అనే పదం వాడతాం. బుద్ధుడు నిర్వాణం అన్నమాట. అందువల్ల ఆ అవతార సమాప్తి ఎలా జరిగింది అనేది చూస్తున్నప్పుడు చివరి 3 ఏళ్ళు మాత్రం ఆ దేహం బాగానే క్షోభ పెట్టింది. నానా రకాల అనారోగ్యాలకి నిలయమైంది. అది సుమారు 1947 సంవత్సరం నుండి ఆయన ఆరోగ్యం కాస్త క్షీణిస్తుంది. కీళ్లవాతం బాగా వచ్చేస్తుంది ఆయన. కీళ్లవాతం అలాగే వీపుకి నడుము కూడా వ్యాపించడంతో భక్తులు చూసి చివరి రోజుల్లో ఆయన నడక పూర్తిగా ఇలాగ ఒక వైపు వంగిపోయారు. ఆయన అదొక చెట్టు ఇలా కొమ్మ వంగిపోయినట్టుగా ఆ కర్ర నడుస్తున్నట్టు కర్ర మీద పూర్తిగా వాలిపోయి ఇలా వంగిపోయింది శరీరం, ఎదురుగా వంగిపోయింది. అలాగే నడుస్తుండేవారు. మొత్తం మీద భక్తులు చూసి ఓరవలేకపోయేవారు. బలం ఇచ్చిన ఆహారాన్ని తీసుకోవాల్సిందే అందరూ ప్రార్థిస్తుంటే మరి ఆయన ఉదయం అలా ఉంటుంది కదా. శరీరమే వ్యాధి,
ఈ వ్యాధికి నివారణ చూడాలి కానీ మళ్ళీ ఈ వ్యాధికి వచ్చినటువంటి వ్యాధికి మళ్ళీ ఉపశమన మార్గం వెతకడం ఎలా అని చెప్పి వాళ్ళందరికీ అంటే ఆ సమయంలో కూడా అర్థమైందా ఇది అంత వేరే అర్థం అవుతుంది, అందుకోసం చెప్పుకోవడం. శరీరానికి వ్యాధులు అందరికీ అర్థమవుతాయి, శరీరమే వ్యాధి అనేది అర్థం కావాలి. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఎక్కడిది మాట? భగవద్గీత మనం 13వ అధ్యాయం చెప్పుకున్నాక శనివారం క్లాసుల్లో. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఇంకా దేహాన్ని వ్యాధిగా చూడాలి. దేహానికి వ్యాధులు ఎలాగో ఉంటాయి, దాని మీద ఈ శరీరమే వ్యాధి, ఈ వ్యాధికి నివారణ గురించి ఆలోచించాలి. కానీ ఈ వ్యాధికి వచ్చినటువంటి వ్యాధి కీళ్లవాతం కావచ్చు వీటి ఉపశమన మార్గం వెతకడం ఎలా అని చెప్పి వాళ్ళందరినీ చూసి నవ్వుతుండేవారికైనా మందుల్ని నిరాకరించారు. వాళ్ళకి తెలిసిపోతుంది దేహం ఎప్పుడు పడిపోతుందో. పెద్ద విషయం ఏం కాదు అది. అందువల్ల ఆయన చాలా కాలం ముందే తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఆయన సూచనల ద్వారా తెలిపేవారు ముందు నుంచి నాగమ్మకి వీళ్ళందరికీ కూడా. ఇంకా చివరికి చర్మదశ వస్తుంది అనగా 1948 చివరి భాగంలో ఆయన ఎడమ చేతి పై భాగాన ఇక్కడ సుమారు ఈ ప్రాంతంలో ఒక కురుపు కాస్త అక్కడ ప్రారంభమైంది. క్యాన్సర్ అది రోజు రోజుకి అది కాస్త ఎరగడం ప్రారంభిస్తుంది. దాంతో అది ఒక గోలికా ఇంత లావుగా ఉండడంతో వెంటనే ఆశ్రమ వైద్య డాక్టర్లు కాస్త ఇది రోజు రోజుకి ఎదుగుతోంది, దీనికి ఏదో శస్త్రచికిత్స చేయాలి అని భగవాన్ అనగానే ఎదుగుతే ఎదుగుతుంది మనకేంటి దానిపైన చూసుకుంటుంది వెళ్ళాలి. అంత సాక్షిభూత స్థితి అది. దానిపైన చూసుకుంటుంది, మనం ఎందుకు కదల్చుకుని దాన్ని, అదేదో పని మీద వచ్చింది దానిపైన చేసుకోవడం అనగానే అది ఆయన లెక్క పెట్టలేదు వాళ్ళ మాటలు. దాంతో వెంటనే ఈ చాడ్విక్ అని ఒక భక్తుడు భగవాన్ ఆంతరంగికుడైన, మీరు భగవాన్ అందరిలాగా చేస్తున్నట్టుగా ఆయనకి వైద్యం చేయడం అలా కాదు, జాగ్రత్తగా ఆలోచించి వైద్యం జాగ్రత్తగా ఆలోచించగానే వైద్యం చేయకూడదని చెప్పి, ఎందుకంటే ఆయన సాధారణ మానవుడు కాదు, అందువల్ల మీకు తెలియకపోతే మీకన్నా గొప్ప డాక్టర్ని సంప్రదించాలని చెప్పి ఆ డాక్టర్స్ అనగానే కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు కనుక దీన్ని తొలగించకపోతే చాలా కష్టం అని చెప్పి భగవాన్ ఒప్పించి 9/2/1949 భగవాన్ 1950 ఏప్రిల్ 14 అంటే 1949 ఫిబ్రవరి 9 స్నానం గదిలోనే దాన్ని కాస్త శస్త్రచికిత్స చేసి దాన్ని తీసేశారు. ఓ వారం కాస్త ఒక కట్టు కట్టి పర్వాలేదు గుండు మానిపోయిందని చెప్పగానే మానిందనే కట్టు విప్పారు కదా. ఆ కట్టు ఉన్న రోజుల్లో అది కనపడకుండా ఆయన ఇలాగ దీనికి ఇలా కట్టుకుని మెడకలా వేసుకున్నారు. ఇది జారిపోకుండా ఉండడం కోసం మెడకలా వేసుకున్నారు. అందరూ అడగగానే చేతికి అది ఏమిటని అడగగానే దండగడియం అనుకుంటుంది. చేతికి ఏమిటని అలా చుట్టి ఇలా మెడ తిట్టారు. కానీ దండగడియం చుట్టుకున్నానని మొత్తం మీద శివలింగాలు ఆలయాల్లో కాదు దేహాల మీద పుడుతున్నాయి, స్వయంభూతలింగం అన్నారు. అంటే స్వయంభూ స్వరూపుడే ఆ మాటలు అలా వస్తే మీరు ఆలయాల్లో చూస్తున్నారేమో, లింగాలు కాదు శరీరం మీద పుట్టింది ఈ మాత్రం. ఇక్కడ శివలింగం పుట్టింది, ఇది స్వయంభూలింగం అని చెప్పి అందరూ నవ్వుతూ చెప్పేవారు. దాంతో పాపం అందరూ గాయం ఇంకా తగ్గింది అనుకున్నారు. కానీ ఆ తర్వాత 17/3/1949 ఆ రోజు జరిగినటువంటి మాతృభూతేశ్వర ఆలయం కుంభాభిషేకం, అంటే తల్లిగారి ఆలయం ఉంది కదా, దాని కుంభాభిషేకం జరిగింది. చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అందరితో పాటు. ఆ సందర్భంలో ఆ గాయం విషయం ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత కురుపు ఆపరేషన్ చేసినటువంటి ఆ పై భాగాన మళ్ళీ అది కాస్త రావడం ప్రారంభించింది అనేది విషయం మళ్ళీ గుర్తించి దాంతో అది కాస్త మెల్లమెల్లగా పెద్దదవుతోంది. ఆయన దుఃఖం సంగతి ఏమో కానీ అందరికీ దుఃఖం కలిగించడం ప్రారంభించింది. దాంతో మొత్తం మీద ఆ రోగికి చాలా విపరీతంగా బాధగా ఉండదని డాక్టర్లు చెప్తున్నారు. ఈయన ఓ అనరు ఆ అనరు, ఈయన అయ్యో నొప్పి అనొచ్చుగా అనరు, ఎందుకు అనరో తెలియదు. మరి మొత్తం మీద తెలియకుండా ఉండాలంటే ఆ వ్యక్తిని ఎప్పుడు లెక్క ప్రకారం మత్తులో ఉంటాడు. అంత విపరీతం సలుపుతుంది. మత్తులో ఉంటే వాడు తెలియదు, కానీ భగవాన్ మాత్రం మత్తు మంది ఒప్పుకోలేదు. ఆయన గారు అసలు ఏ బాధ లేనట్టుగా శాంతంగా ఉండేవారట. మొత్తం మీద దానికి రకరకాల వైద్యులు, ఆ రోజుల్లో సిద్ధ సంప్రదాయం, రకరకాల వైద్యులు వచ్చి వైద్యానికి వ్యాధి తగ్గడం కోసం వాళ్ళేదో చేసే ప్రయత్నం చేస్తే అది తగ్గడానికి బదులు విజృంభించడం సాగింది. దాంతో మద్రాసు నుండి ప్రఖ్యాత సర్జన్ ఒక ఆయన డాక్టర్ రాఘవాచార్యని పిలిపించారు. ఆయన మొత్తం మీద 27/3/49 ఆ రోజు ఆపరేషన్ చేద్దామని నిర్ణయించారు. ఆ ఆపరేషన్ జరిగే ముందు ఆ చాడ్విక్ భగవాన్ దగ్గరికి వెళ్ళి, మీరు మాత్రం ఈ ఆపరేషన్కి ఏమాత్రం ఒప్పుకోవద్దు, వైద్యం వల్ల గాయం తగ్గదని తెలిసిపోయింది, పైగా అది క్రమక్రమంగా దేహం అంతా వ్యాపించేస్తుంది, ఈ ఆపరేషన్ మీకు అదనంగా భారాన్ని కలిగిస్తుంది అని ప్రార్థించాడు ఆయన. ఆయన అన్నారు, అప్పుడు డాక్టర్ గారు ఎంతో కష్టం వచ్చి ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు మన ఆశాభంగం కలిగించకూడదు, వాళ్ళకి ఏదో భగవానికి ఏదో చేసామని వాళ్ళతో తృప్తి ఉండని ఏం పోయింది, తర్వాత అనేది మనం చూసుకుందాంలే అని మొత్తం మీద ఆయన చాడ్విక్కి నువ్వు చూస్తుండే ఏం జరుగుతుందో అన్నారు. మొత్తం మీద పాపం సూర్యనాగమ్మ గారు కూడా
భగవాన్కి ఆపరేషన్లు వద్దు, ఏదో ఒక స్వయంగా ఇంకా పచ్చకామెరలు వచ్చినాడు ఎలాగైతే మీరు స్వయంగా మందు చేస్తున్నారు, మీరు వేసుకుంటే మీరు సంకల్పం చేస్తే తగ్గిపోతుంది కదా అని. వారంతా పెద్ద పెద్ద డాక్టర్లు ఇది బాబు ఎవరు ప్రయోగం వాళ్ళు చేస్తున్నారు, ఈ సరిగిపోతుంది వాళ్ళ వైద్యాలు కానీ ఈ సరిగిపోతుంది, మరోసారి వస్తే మనం చూసుకుందామని నాగమ్మ అన్నారు. మొత్తం మీద నాగమ్మ యొక్క సలహాను కూడా తోసిపుచ్చారు. దాంతో ఆపరేషన్ జరిగినా పుండు మానక ఇంకా పెద్దది అయిపోతుంది. భక్తులు మాత్రం ఆందోళన పడుతున్నారు. రేడియం సూదులను కట్టేవారు అప్పట్లో, మరి ఇప్పుడు ఆ వైద్యం లేదు, అది ఏమాత్రం కూడా కట్టినా గుణం కనిపించట్లేదు. దాంతో డాక్టర్లు ఆ రోజు నిర్ణయించారు సర్కోమా అంటే క్యాన్సర్లో ఒక రకం, అది సర్కోమా అని ఒక విషగ్రంథి నిర్ణయించారు. పుండు మానకపోగా రక్తం కారడం మొదలవుతుంది. అప్పుడు డాక్టర్ రాఘవాచార్య గారు ఇలా కాదని భుజం మొత్తం కూర్చేయాలని చెప్పారు. ఇప్పుడు ఎలాగైతే కాల్ తీసేస్తున్నారు షుగర్ పేషెంట్కి, ఏదంటే వ్యాపించేస్తున్నాను కానీ భగవాన్ అని ఒప్పుకోలేదు. నేను చూసుకుంటానులే ఈ జీవితం కదని చెప్పి మొత్తం మీద అని ఆయనతో అన్నారు సార్, ఒకవేళ పొరపాటును తల వేస్తే తల తీసేస్తారేమో మీరు అని బాబు ఆయనతో చమత్కరించేవారు. మొత్తం మీద ఆ విధంగా ఆ తర్వాత అదే ఏడాది మేలోనే ఆయుర్వేద వైద్యులు లక్ష్మీపతి అని ఒక ఆయన, వాళ్ళు ఏది రకరకాల ఆకులు ఉంటాయో ఆకులు వేస్తే కడితే తగ్గిపోతుందని అందరూ ప్రయోగం చేశారు. దాని మీద రకరకాల వైద్యాలు రకరకాల ప్రయోగాలు వచ్చిన వాళ్ళందరూ స్పెషలిస్టులే ఆ రోజుల్లో. అలాగే బెంగళూరు నుంచి రామచంద్రరావు గారని ఆయన ఏవో కొన్ని పాపం రకరకాల పదార్థాలు తెచ్చి అవన్నీ నూరి పుండుకు రాస్తే తగ్గిపోతుందని ఆయన చెప్తున్నాడు. ఆయన వెంటనే ఇటువంటి భయంకరమైన వ్యాధి ఇంత సులభమైన చికిత్స పోతుందా అని ఓ భక్తులు అనగానే ఆయన డాక్టర్ గారండి ఆయన తెలియదా అనే వర్తనం. మొత్తం మీద వాళ్ళకి ఇది అంతకాదనుకున్న అహంకారాలు వస్తాయి మళ్ళీ, ఇంకా మేమేదో దీన్ని చేసేయగలం అని అక్కడ అహంకారం వచ్చినప్పుడు అలాంటి మాట ఉంటారు. డాక్టర్లు మనం ఏం చేస్తాం, వాళ్ళ తెలియదు ఏంటి అనగానే వెంటనే ఒకరన్నాక మీరే సంకల్పం చేసుకుని తగ్గించుకోవచ్చు అనగానే నేనేం దీని అమ్మనా నాకు పొమ్మండి అనుకుంటాను, మీరు సంకల్పం చేసుకుని తగ్గించుకోరాదా అని ఒకరనగానే నేను రమ్మలేదుగా దీన్ని పొమ్మడానికి దాని పని చూసుకుంది. మొత్తం మీద కొంతమంది డాక్టర్లు సలహా చెప్పాక ఆ పుండుకి ఎలా ఎండ తగులుతుంటే మంచిదని, దాంతో ఈయన తీసుకెళ్ళే గోశాల వెనకాల ఎండలో కూర్చోబెట్టి కానీ భగవాన్ చూసి వాళ్ళందరూ పాపం భక్తులు విలపించడం, వాళ్ళందరినీ కూడా పాపం ఎంతో చమత్కారంగా ఓదార్చేవారు. ఇప్పుడు ఆ ఎండలో కూర్చోబెట్టి స్పిరిట్ వేసేవారు దాని మీద. డాక్టర్లు స్పిరిట్ వేస్తుంటారు. స్పిరిట్ అనగానే ఇంగ్లీష్లో ఆత్మని మన స్పిరిట్ ఉంటుంది కదా, ఆత్మనే మరి అర్థం ఉంది కదా, ట్రూ స్పిరిట్ ఉంటుంది మొత్తం మీద అనగానే వాడు ప్రతిరోజు స్పిరిట్తో శుభ్రం చేస్తుంటే ఉండంతా పడేది ఆ స్ప్రేకి. భగవాన్ అన్నాక ఇప్పుడు నేను ఇప్పుడే ఆత్మస్నానం చేశానండి అంట. ఆత్మస్నానం చేశాను ఇప్పుడే, అందరూ కూడా మీరు కూడా ఆత్మస్నానం అలాగే చేయాలి కదా అని శంకరుల ఆత్మబోధ గ్రంథంలో చెప్పిన శ్లోకాన్ని చెప్తుంటారు. అంటే వాళ్ళకి దేహానికి ఏదొచ్చినా వాళ్ళకి అలవోకగా దేహం వాళ్ళకి అసలు ఒక లెక్కే కాదు. అదేదో 17 ఏళ్ల వయసులోనే చనిపోయే స్వభావం ఉన్నదేదో 17 ఏళ్ల వయసులోనే చనిపోయింది. అక్కడ ఉన్నవాడు 17 ఏళ్ల వయసు ముందున్నవాడు ఇక్కడ లేడు, ఇక్కడ ఉన్నవాడు అక్కడ లేడు. వాడే పరిచయం ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్నవాడు ఎవడో తెలియదు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఆ 17 ఏళ్ళ ముందు వాడు ఎవడో తెలియదు. ఏమిటో ఒక వ్యక్తిలోనే 2 పోర్షన్ అనేవారు. మరోసారి మీ అందరూ వచ్చినట్టే ఆ కురుపు కూడా వచ్చి ఇప్పుడు మీ అందరూ ఆ ఆశ్రమం చూడండి, వచ్చిన వాళ్ళందరూ మెల్లమెల్లగా వచ్చి ఆయన మీద స్వాధీనం చేసుకుంటారు. ఇలా చేయండి అలా చేయండి. ఆ కురుపు మాత్రం తక్కువ తిందా, అది మెల్లగా వచ్చింది ఇక్కడికి, అలా వ్యాపిస్తూ భుజం ఎక్కింది. మీ లక్షణం మీరు అలా తిన్నగా ఉంటారు, అది కూడా తిన్నగా ఉంటారు అని బాహువ్యక్తి కూర్చుందండి. వాని బొమ్మడం న్యాయమా అని అలా వ్యాపించింది పైకి. మొత్తం మీద దాని నుంచి భయంకరంగా రక్తం కారుతుంది. అందరినీ పిలిచి చూడండి సూర్యకాంతమణి మనకి అలంకారం అయింది, శమంతకమణి పచ్చ బంగారం పెడుతుంది, ఇది ఎర్ర బంగారం పెడుతుంది అన్నారు. అంటే రక్తం కారిపోతుంది, అలాగా ఎలా కట్టినా రక్తం కారిపోతుంది. అప్పుడు ఏం చేద్దామన్నారంటే రక్తం కారడం కూడా జలగలు పెడదామన్నారు. అమ్మో జలగ పట్టిందంటే దాన్ని పీకడం చాలా కష్టం. జలగలు పట్టుకొచ్చారు. ఆ చెడు నెత్తులు లాగడం కోసం దాని మీద 2-3 జలగలు పెట్టగానే అవి కాస్త ఆయా రక్తాన్ని పిలిచి ఎంత పీకినా రావు అవి. అసలు అవి పట్టుకోకుండా చాలా జాగ్రత్త పడాలి. ఆంధ్రాశ్రమంలో జాగ్రత్త పడడం, భోజనాలు చేస్తున్నాడు వాళ్ళ మీద జలగలు పడి ఉండేది. ఎంతో బలాన్ని ఉపయోగించి వాటిని పీకేవారు. కానీ వాటిని మాత్రం ఇలా తీసుకున్నవాడు మానవ మాత్రుడు అయిన వాడు సహించలేడేమో. కానీ రమణులు డాక్టర్ల వంక చూస్తూ అవి మహాజ్ఞానులు ఎలాగైతే సమాధిలో ఉండిపోతాయో అవి అలా ఉండిపోయి ఇక్కడ రావడం లేదు, వదిలిపడ్డాయి. మహాజ్ఞాని సమాధి నుంచి పైకి అంటే వాళ్ళందరూ బహిర్ముఖం అవ్వలేరు వాళ్ళు. అవి కూడా పాప జలగలు సమాధిలోకి వెళ్ళిపోయినట్టున్నాయి. వాళ్ళు వదిలికూడదా, ఎందుకు అని అవసరం గోల పెడతారు. హాయిగా అవి
మోక్షం కలిగించే రక్తం తాగుతున్నాయి హాయిగా, క్షేమంగా ఉన్నాయి, వాడిని వదిలికూడదా అనేది అర్థం. వాళ్ళు ఒప్పుకుంటారా? మొత్తం తర్వాత జీవి సుబ్బరామయ్య అని ఆయన భగవాన్ దేహస్థితి చూసి పాపం ఏడుస్తుంటే ఆయన పాపం దగ్గర తీసుకుని ఏమీ దిగులు పడక, అది ఎట్లా వచ్చింది అలాగే పోతుంది. అయినా ఈ లోపల ఈ స్థూల దేహం, సూక్ష్మాత్మ స్థూల దేహ మాంసభారంతో కృంగిపోతుంది. అంటే లోపల ఈ దేహాన్ని ధరించలేకపోతున్నాను. వాళ్ళకి సర్వవ్యాపకత్వం అనుభూతిలోకి వచ్చిన వాళ్ళ దేహం ఎప్పుడు వదిలేద్దామా అని ఉంటుంది వాళ్ళకి. అదే ఇక్కడ ఆ మాట అలా అంటున్నారు, ఈ స్థూల దేహ మాంసభారంతో కృంగిపోతుంది. వాస్తవానికి మానవుడు సజీవంగా ఉన్నప్పుడు కూడా ఈ దేహం చచ్చిందంతా సమానమే. లోపల మనం ఉంటాం కాబట్టి దీనికి వెలుగు. అది ఏ స్థితిలోనే వెలగదు, బతుకున్నప్పుడు కావచ్చు, పోయినప్పుడు కావచ్చు. పోయినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. బతుకున్నప్పుడు వెలుగు దానిదే అనుకుంటాం వచ్చిన పోలా, కానీ వెలుగు దానిది కాదు, మనది. నేను చెప్పుకున్నాం కదా, క్షేత్రజ్ఞుల యొక్క తాదాత్మ్యం వల్లే ఆ ప్రకాశం వల్ల దాన్ని అనుకుంటాం. ఈ శరీరం ఎప్పుడూ నిర్జీవ పదార్థమే. ఆత్మఛాయ ఆవరించడం వల్ల దానికి ఈ చైతన్య క్రియాశక్తి వస్తుంది. ఆ ఆత్మే మనం సరే. ఇప్పుడు ఆ విషయాన్ని తెలిసినాను కాబట్టి స్పష్టంగా చెప్పారు. మనం ప్రస్తుతానికి ఆ దేహ వైభవం అనుకుంటున్నాం. అంటే ఓదార్పులో కూడా తత్వరహస్యం బోధించిన ఆయన, అంటే దేహంతో మనకు అసలు ఏమాత్రం పనే లేదు, దేహంగా ఉండడం మన స్వరూపం కాదు. అంటే ఆ బాధ చూసే భక్తులకి, డాక్టర్లకు కానీ డాక్టర్లకు కానీ భగవానికి కాదని స్పష్టం అని చెప్తూ మొత్తం మీదే అంటే తత్వరహస్యం బోధించేవారు. అలాగా ఈ వ్రణం ఇంత ఘోరంగా ఉంది, భగవాన్ కొంత రవ్వంత సంకల్పం తెచ్చుకొని నయం చేసేసుకోవచ్చు కదా, ఇంకా మీరు కావాలంటే ప్రారంభాలు మార్చేసుకోగలరు అనగానే వెంటనే ఆయన చాలా పెద్ద మాట, సరిపోయిందిలేండి, శరీరం అంటూ ఒకటి ఉంది, దానికేవో చేతులు ఉన్నాయి, అందులో ఒక చేతికి ఇలా కురుపు వచ్చిందని మీరు అందరూ అంటుంటే ఆ దృష్టితో చూస్తే తెలుస్తోంది, కానీ వాస్తవానికి అయితే నాకు ఏమీ తోచటం లేదు. అంటే అందరూ అంటే ఆ దేహాన్ని ఒకసారి దాని పక్క ఆ దృష్టితో చూస్తే ఓహో శరీరం మీద కురుపు అని ఆ కోణంలో చూడాలేమో, కానీ వాస్తవానికి అయితే నాకేం తోచడం లేదు. ఎవరి కోసం సంకల్పం తెచ్చుకోవాలి, ఎవరి కోసం సంకల్పం అని అనగానే వెంటనే పక్కన సాంబశివరావు అని ఒక భక్తుడు ఉన్నట్టు, ఆయన మా కొరకు అన్నట్టు. ఆయన భగవాన్ ఎక్కువ ఈ మాట అంటుంటారు, సరి అని. అలా ఎక్కువ ప్రయోగం లేదు. సరి మీరు ఒకరు ఉన్నారా నాకంటా వేరుగా, ఆయనకి మనం ఆయన వేరుగా కాదు. అందువల్ల తమరంటూ ఒకరు ఉన్నారా ఇక్కడ, భేద దృష్టి లేని భగవాన్ ఆ మాట అనగానే పక్కన డాక్టర్లంతా చూసి మీరంతా వారి సేవ చేస్తుంటే వారిని గౌరవిస్తున్నారు, అంటే దీని శుభ్రం చేయడం అని చేస్తున్నారంటే దాన్ని సేవలు అందిస్తున్నారని, మీరు అందరూ దానికి అంత సేవ చేస్తుంటే దాన్ని గౌరవిస్తున్నారు కదా, మరి మణి కదా దాన్ని చూసి భ్రమపడుతూ మణి అనగానే అందరూ భ్రమపడతారు కదా, డాక్టర్ సేవ చేస్తున్నారనగానే దాన్ని గౌరవిస్తున్నారండి, మణి కదా భ్రమపడుతున్నారు, మరి భ్రమపడకుండా ఎవరు ఉంటారు, కాబట్టి దాన్ని గౌరవాలు జరుగుతున్నాయని చేయడం అంటే చేయమన్నా చేయొద్దనా ఏమో అలాగే మాట్లాడతారు. మణి అనగానే అందరూ చేయొద్దని పడుతుందిగా వెళ్ళి, మణి ఎవరికొద్దు, అలాగే పాపం మణి బాగా మెరిసిపోతుంది, ఇలాగా మెరిసిపోవడంలో దాని దగ్గర సేవలు అందుతున్నాయి, ఇలా సేవలు చేస్తుంటే ఎక్కడికి వెళ్తుందా అని అడిగారు. ఇంటికి వచ్చిన అతిథిని వేళగల్లా వాడికి అన్ని పెడుతుంటే ఎక్కడికి వెళ్తాడు, అడిగి వెళ్ళగా, అలాగే మీరు ఇన్ని సేవలు చేస్తుంటే అదే దాంతో ఎన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా ఆ పుండు రోజు రోజు పెద్దది అయిపోతుంది. వాళ్ళందరూ శ్రమ చూసి ఏమంటే అది ఎందుకు వచ్చిందో దాని పని చూసుకుంటుంది అంటే మీరు ఊరుకోలేదు, కత్తి కోతలు మొదలుపెట్టారు, ఈ పని ఇలా ఉందని చెప్పి అది పెరుగుతోంది. అది సరేనా, ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతోంది, ఎవరు గెలుస్తారో చూద్దాం, అదేం పోయింది నేను మధ్యలో కూర్చుంటాను, మీరు గెలుస్తారో అది గెలుస్తారో, దాని పట్టుదల దానిది, మీ పట్టుదల మీది, అది ఊరుకుంటుందా, అది రోజు రోజు పెరుగుతోంది, మీ యుద్ధం మీరు చేస్తున్నారు, చూద్దాం నేను మధ్యవర్తిగా ఉంటాను అని మొత్తం మీద ఈ రోజు ఒక ఆకు కట్టలకు వైద్యం కట్టేవాడు ఒకడొచ్చాడు, దానివల్ల ప్రయోజనం లేదు. ఇంక సుమారు 49 జూలై దగ్గరికి వచ్చేసరికి జ్వరం వల్ల భగవాన్ శరీరం వణకసాగింది. దాంతో అతి కష్టం మీద వచ్చి సోఫాలో కూర్చునేవారు. దాంతో శాంతమ్మ భక్తురాలు కొంతమంది వాళ్ళు వచ్చి అయ్యో శరీరం అని అన్నదో లేదో వెంటనే ఇది అనబోతోంది, అయ్యో శరీరం అనబోతోంది లేదో, ఓహో శరీరమా అది ఏమైంది వణుకుతోందా, అంతే కదా వణిగితే ఏమి అనేవారు అని ఆ వణుకుని కాస్త అణుచుకుని నవ్వుతూ పక్కన భక్తులతో మామూలుగా శివుడు కూర్చుంటే అచలం, ఇప్పుడు నటరాజ తాండవం వణుకుతోంది వణకనే అనేవారు. లేచినప్పుడల్లా వణుకుతుండేది, వణుకుతోందంటే నటరాజ తాండవం, భయం ఎందుకు, ఎప్పుడు అలా అచలాన్ని చూస్తే చిరాగ్గా ఉంటుంది, అప్పుడప్పుడు చల స్వరూపాన్ని కూడా చూడండి, అచలం ఉందిగా పర్వత రూపంలో, ఇది తాండవ దర్శనం ఎందుకు కాబట్టి అనే మొత్తం మీద ఆ రోజు సాయంకాలం మామూలుగా వేదపారాయణం జరిగింది. ఆ రాత్రి కాస్త కట్టు కడుతుంటే రక్తం విపరీతంగా కారుతుంటే సిపి రామచంద్రయ్యరు పద్మనాభాన్ని డాక్టర్లు పాప
కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏమో ఎందుకరా ఏడుస్తున్నారు, వాళ్ళ కట్టుకడితే ఏడుస్తున్నారు. భగవాన్ మాకు లేకుండా పోతారేమో భయంగా ఉంది అన్నారు. సరిపోయింది. భగవాన్ ఎక్కడ పోతాడా లేనిది ఎక్కడ అని అడిగారు. మనకి ఈ సర్వవ్యాపక స్థితి మనకి పట్టడం లేదు. ఎందుకు చెప్పుకున్నాను? నేను మాట చెప్పుకున్నాగా అద్భుతమైన మాట వచ్చింది. నేను అనగానే దేహం, భగవంతుడు అనగానే ఎక్కడ ఉన్నాడు. ఈ రెండు శాపాల్లో పట్టించాను. ఎన్ని జన్మల నుంచి ఎన్ని పాపాలు తెచ్చుకున్నామో కానీ ఈ రెండు భావాలు మాత్రం, నేను అనగానే దేహం వచ్చేస్తుంది వెంటనే ఇంకా రెండో జన్మకి వెళ్ళదు. ఇంకా అది భగవంతుడు అనగానే ఎక్కడ ఉన్నాడు. ఈ నేను అనగానే దేహభావం లేని వ్యక్తిని చూడాలంటే భగవాన్ని చూడాలి. భగవంతుడు అంటే ఉన్నది వాడే అన్నది వాడిని అర్థం చేసుకోవడానికి ప్రహ్లాదుని చూడాలి. ఈ ఇద్దరిని చూస్తే అర్థమైపోతుంది. ఇద్దరిని దృష్టిలో పెట్టుకుంటే రెండు భావాలు ఎగిరిపోతాయి. ఈ రెండు భావాలు ఉన్నంతకాలం, మళ్ళీ ఒకసారి చెప్పుకున్న చెవుల్లో కొంతకాలం వెళ్ళ వచ్చిన వాళ్ళ మనకి కొన్నిటికి కొన్ని మాటలు వెళ్ళకూడదు నియమం ఉంది. మళ్ళీ చెప్పించుకుందాం. నేను అనగానే దేహం, భగవంతుడు అనగానే ఎక్కడ ఉన్నాడు. ఈ రెండు విపరీత భావాలు తొలగింప చేసుకోవడమే ఆధ్యాత్మిక మార్గం యొక్క లక్ష్యం. ఈ రెండు భావాలు తొలగనప్పుడు ఇంకా అది ఇంకా రెండో పక్షం మూడో పక్షం ఆధ్యాత్మికం అనుకుందాం. దానివల్ల కాలక్షేపమే కానీ ప్రయోజనం అయితే కనిపించదు. చెప్పొచ్చు ఆయన ఏమన్నారు, భగవాన్ లేకుండా ఎక్కడ పోతాడు ఆయన ఎక్కడికి పోగలరు అని వాళ్ళు చిరునవ్వుతో ఓదార్చారంటే దాని అర్థం తాను ఆనాడే మరణానుభూతి పేరుతో సర్వవ్యాపక స్థితిని అనుభూతిని తెచ్చుకున్నాడని మధురైలో ఉండగానే. అందువల్ల భగవాన్ అరుణాచలం నుంచి మధురై నుంచి అరుణాచలం రావడం కాదు, ఆ దేహం ప్రవాహంలో కొట్టుకొచ్చింది. దేహం ఆ ప్రారంభం ప్రకారం అక్కడి నుంచి మారిందేమో కానీ ఈజ్ వేర్ అనేటటువంటి ఆ అనుభూతి ఆరోగ్యానికి కలిగింది. అందువల్ల ఆయన లేని చోటు అంటుంటే అక్కడికి వెళ్ళాలి. ఆయన వీళ్ళేమంటున్నారు, భగవాన్ వెళ్ళిపోతారేమో మాకు లేకుండా పోతారేమో అంటే వీళ్ళ దేహ దృష్టి, ఆయనది ఆత్మదృష్టి. భగవాన్ ఎక్కడ పోతాడు, ఆయన ఎక్కడ పోగలడు, ఎక్కడికి వెళ్ళగలను, నేను లేని చోటు చూపించండి అనగానే కొంతమంది సరే ఇక వైదిక ప్రక్రియలు మొదలెట్టారు. ఆయన ఆరోగ్యం కోసం కొంతమంది బ్రాహ్మణులు భక్తులు విశేష పూజలు సూర్య నమస్కారాలు జరుగుతుంటాయి కదా. స్వామి వద్దం లేదు, పోనీడే వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటున్నారు. ధనవంతులకి ఏదో కొంత దానం చేసే అవకాశం వెళ్ళబోతుంది. పాపా చేసే బ్రాహ్మణులు కాస్తుంది భోజనం వస్తుంది, మధ్యలో మనం చెడగొట్టడం ఎందుకు అని మొత్తం మీద సరైన ఇప్పుడు ఏం పోయింది, వాళ్ళకి డబ్బు ఖర్చు అవుతుంది కాక ఎవరు పుణ్యం చేసుకునేది ఏదో తృప్తి కలుగుతుంది భగవాన్ కోసం ఏమో చేసామని. వద్దంటే వాళ్ళందరూ చిన్నపుచ్చుకుంటారు అనే వాటి మొత్తం మీద ఆగస్టు నెల ప్రారంభంలో స్వామి కాస్త పెన్సిలిన్ ఇంజక్షన్ ఇవ్వడం ప్రారంభించారు. దాంతో ఆయనకు విశ్రాంతి అవసరమని పారాయణ సమయాల్లో తప్పించి భగవాన్ దర్శనాన్ని నిషేధించగానే ఆ తర్వాత 3వ ఆపరేషన్ చేశారు. 1949 ఆగస్టు 7ని ఆసుపత్రి చుట్టూ జనమే, ఆసుపత్రి కాస్త ఆశ్రమంలో ఉండేది. మొత్తం మీద ఆ రోజు సాయంకాలం మళ్ళీ భగవాన్ వాళ్ళ యొక్క భయాలనే పోగొట్టడానికి మళ్ళీ వచ్చి దర్శనం ఇచ్చారు. దాంతో డాక్టర్లు మళ్ళీ ఆశ మొదలైంది. ఇది మాత్రం బాగా పనిచేసి ఉంటుంది అనుకున్నారు. మొత్తం మీద ఆ మర్నాడు ఆయనంతా ఆయన హాలుకి నడిచి వెళ్ళారు. మళ్ళీ రేడియం సూదుల చికిత్సని ప్రారంభించడం ఏదో నయమైనట్టుగా కనిపిస్తుంది కానీ పూర్వం ఉండే కురుపుకి ఇంకో కురుపు ప్రారంభించారు. అంటే అదలాగా వ్యాపించేస్తుంది మొత్తం మీద. ఇది కూడా విషగ్రంథే అని చెప్పి మొత్తం దానితో ఆపరేషన్ చేశారు. దానివల్ల లాభం లేకుండా పోయింది. మొత్తం మీద అందరూ ఆందోళన పడుతున్నారేమో కానీ భగవాన్ అయితే మాత్రం ఎక్కడ లక్ష్య పెట్టట్లేదు. అంటే ఎన్నాళ్ళైతే ఈ రమణ జ్యోతి ఈ ఎలపై వెలుగుతుందో రోజులా వారాలా అని చెప్పి అందరూ పాపం బాధించసాగుతుంటే మొత్తం మీద హోమియోపతి వైద్యులు టిఎస్ అయ్యర్ అని ఆయన పిలిచారు. కొద్దిగా గుణం అయితే కనిపించిందేమో కానీ తర్వాత అది కూడా పెద్దగా పనిచేయడం మానేసింది. భగవాన్ ఆ సమయంలో ఆసుపత్రి నుండి దర్శనం హాల్కి ఎదురకుండా ఉన్నటువంటి చిన్న గదిలో కూర్చుని భక్తులు కాస్త దర్శనం ఇచ్చేవారు. వేదపారాయణ ఇవన్నీ కూడా ఆయన సమక్షంలో జరుగుతూ ఉండేది. మొత్తం మీద 1950 జనవరి 5 భగవాన్ యొక్క జన్మదినోత్సవం. ఆ రోజు పునర్వసు నక్షత్రం, మార్గశిర మాసంలో వచ్చే పునర్వసు నక్షత్రం భగవాన్ జన్మదినం. 71వ జన్మదినం, అంతే అదే ఆఖరి జన్మదినం ఆయన దేహంలో ఉండగా ఆ రోజు అందరికీ దర్శనం ఇచ్చారు. ఆ కార్యక్రమంలో అందరితో పాటు ఆనందోత్సాహాలు దాన్ని పాల్గొనడం జరిగింది. ఇక ఫిబ్రవరిలో ఇది వరకు వచ్చిన గ్రంథికి క్రింది భాగాన మరొక కురుపు కాస్త కింద రావడం ప్రారంభమైంది. 6 నెలలు గడిచి హోమియోపతి వైద్యం కూడా పనిచేయట్లేదు. ఆయుర్వేదం కూడా చేయించారు. ఆయుర్వేద వైద్యం దాని ప్రయోజనం లేదు. గ్రంథి కాస్త పెరిగిపోతుంది. ఆయన కాస్త శరీరం బలహీనమై రక్తం తగ్గిపోతూ వస్తుంది క్రమంగా. అయితే ముఖకాంతిలో మాత్రం ఏమాత్రం ఎక్కడ మార్పు లేకుండా ఉంది. ఆపరేషన్ ముందు ఆపరేషన్ తర్వాత కూడా ఆయన కనబరుస్తున్న ఆ ఉత్సాహం అది మానవాతీత స్వరూపం. హాస్పిటల్కి ఆ డాక్టర్లకి ఆపరేషన్ చేస్తున్న వాళ్ళకి హాస్య ప్రసంగాలు వాళ్ళందరికీ కూడా జ్ఞానం బోధించడం
ఇవన్నీ డాక్టర్లు చాలా ఆశ్చర్యపరిచేవి. స్వామివారి యొక్క దినచర్య ఏ మార్పు లేకుండా జరిగిపోతుంది. మొత్తమే అందరికంటే ముందు నిద్రలేచి స్నానం, సూర్యోదయానికి పూర్వమే స్నానం, ఉదయం సాయంకాలాల్లో పరిమిత సమయాల్లో భక్తులు దర్శనం, ఆశ్రమానికి లెటర్లు వస్తే లెటర్లు చూడటం, తిరిగి వాళ్ళకి మళ్ళీ ఉత్తరం రాయించడం. అలాగే గ్రంథాలు, ఆశ్రమం ద్వారా రిలీజ్ అవ్వాల్సిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త చూస్తున్నాం. గ్రంథ ప్రకటన ఏదైతుందో అవి చూడటం, కొత్త అన్ని కార్యాలు చూస్తున్నారు, వచ్చిన వాళ్ళందరికీ యోగక్షేమాలు చూస్తున్నారు. సరే, మొత్తం మీద ఇంకా జనవరి తర్వాత శరీరం పనిచేసే శక్తి కాస్త కోల్పోతుంది. మొత్తం మీద ఆ విధంగా దర్శన సమయాలు కూడా తగ్గిస్తూ వస్తున్నారు. రాను రాను దానికి కొంచెం శక్తి తగ్గుతున్న కారణం చేత హాల్లోకి వచ్చి కూర్చోవడం తగ్గిపోయింది. ఆయన ఉన్న గదిలోనే దర్శనం ఇస్తూ ఉండేవారు. భక్తులు ఒక్కొక్కరు, చిన్న గది కదా, లోపలికి వెళ్తూ ఒక్కొక్కరు దర్శనం చేసుకునేవారు. దానికోసం, ఆ దర్శనం కోసం భక్తులతో పాటు పాపం సరే భక్తులైతే వెళతాయి, మరి చుట్టూ ఉన్నటువంటి జంతు సముదాయం భగవాన్ చూడద్దా? హాల్లో అనగానే అన్నీ వచ్చేసేవి. ఇక్కడ అనగానే పాప తహతహలాడుతుంటే పాపం గది తలుపులు మూసున్న కారణం చేత ఈ నెమళ్ళు, కోతులు, ఆవులు మొదలైనవన్నీ పాప ఆయన దర్శనం కోసం తప్పిస్తూ పైన కేకలు పెడుతుండేవి. ఆ గది చుట్టూ ప్రదక్షిణ చేస్తుండే కిటికీలను చూడడం ఈ ప్రయత్నం చేసేవి. ఆ గది ముందుకు వచ్చి పాపం వాటి యొక్క వేదనని ఇది వాటికి మాట రాదుగా అలాగే వ్యక్తం చేస్తుండే. మొత్తం మీద ఏమో ఏ ప్రేమ సూత్రంతో పెట్టేసుకున్నాడు మహానుభావుడు. కానీ ఇంతమంది ప్రాణులకి భగవాన్ చూద్దామని మొత్తం చిట్ట చివరి ఆపరేషన్, 4వ ఆపరేషన్ భగవాన్ ఆపరేషన్ ఆ చిన్న గదిలోనే ఆపరేషన్ జరిగింది. హాస్పిటల్ కూడా వెళ్ళలేకపోయారు. దాంతో ఆ రోజు 17/3/1950 అయిపోయిన దగ్గరికి వస్తుంది. ఆయనకి అసలు చాలా పెద్ద వాంతి అయిపోయింది. రారు చాలా ఆహారమే తీసుకోలేదు. దాంతో ఆయన సోదరి అలమేలము ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యో భగవాన్ ఆహారం తీసుకోలేదు, ఇవాళ పాయసం చాలా బాగుంది, కొంచెం లోపలికి కొంచెం వెళితే బాగుండునేమో పాపం ఆవిడ కాస్త అక్కడ కూర్చొని విచారించింది. సరే, ఆమె ఏదో సమాధానం చెప్పి పంపించి సేవకులతో అంటున్నారు, అక్కడ పాయసం బాగుంది, భగవాన్ తినలేదని వాళ్ళు విచారిస్తున్నారు, వీళ్ళు ఎప్పటికైనా ఆత్మజ్ఞానమైన ఆహారం తినరేమిటా అని చెప్పి నేను విచారిస్తున్నాను. ఏం చేస్తాం, ఏదోలా విధంగా జరగాలని జరుగుతుందిలే అని మొత్తం మీద వాళ్ళకి చెప్పి వెంటనే నాగమ్మ గారు అప్పుడే ఇంక చైత్రమాసం మొన్న ఎలా ప్రవేశించింది అలా ప్రవేశించింది. ప్రతి తెలుగు పండగ కూడా భగవానికి ఒక ఖద్దరు కూడా, ఒక కౌపీనం ఇవ్వడం, కొత్త కౌపీనం ఇవ్వడం ఆవిడకి అలవాటు. సూర్య నాగమ్మ భగవాన్ని ఆంధ్ర భక్తులకు పరిచయం చేసినప్పుడు ఆవిడే, విజయవాడ ఆవిడ. భగవాన్ గారు భిక్ష చేయడం కూడా ఆవిడ మామూలు. ఆ రోజు 19/3/1950 తెలుగు సంవత్సరం వికృతి. ఇప్పుడు ప్రస్తుతం వికారి, అప్పుడు వికృతి. ఈ వికృతి నామ సంవత్సరం అప్పుడే ఆ రోజు వచ్చింది. రావడం వల్ల ఆవిడ వెంటనే ఆ రోజు ఉదయం అంటే 18వ తారీఖు మార్చి ఉదయం 7 గంటలకల్లా, సాయంకాలం 7 గంటలకి ఈ తుండు కూడా కౌపీనం పట్టుకుని భగవాన్ ఉన్న చిన్నగదిలోకి వెళ్ళి అవన్నీ బలమే పెట్టి రేపు ఉగాది అని చెప్పారు. ఆవిడ ఒక్కసారి ఉలికి పడ్డారు. ఆయన ఉలికిపడి లేచి, ఓహో వచ్చింది ఉగాది కదా, వికృతి వచ్చేసింది అని. వికృతి అంటే మార్పు చెందడం అని అర్థం. ప్రకృతి వికృతి, వికృతి అంటే మార్పు చెందడం, వికారం. వికృతి వచ్చింది కదా అంటే ఇది ఇలా ఉండడం అనేది మార్పు చెందిపోతుంది, ఇది ఇలా ఉండదని అయిపోయింది, ఇంక అయిపోయింది అని ఒక విచిత్రమైన ధ్వనితో అన్నారు. ఓ వికృతి వచ్చిందా అని. వెంటనే ఆ మాటల ధ్వనికి ఆవిడ కాస్త అందరూ చుట్టూ ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళు ఆ విధంగానే సూచనలు ఇస్తారు, చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది. ఆ పక్కన ఉన్న సేవకుడు అంటున్నారు, ఏమై ఆ నాగమ్మ తెచ్చింది కదా బట్టలు ఆంధ్ర ఉగాది రేపేట అని ఈసారి దాచమని చెప్పారు. వెంటనే భగవాన్ కాస్త ఆవిడ దగ్గరికి వచ్చి, మీరు ఒక్కసారి సంకల్పం చేస్తే అయిపోయింది, ఆ వ్రణం వెళ్ళిపోతుంది కదా అని అడిగింది. నయమవడమా, ఇంకేం నయం లేదు నాగమ్మ, ఇంకా అయిపోయింది రా అన్న. ఇంకే నయం ఏంటి అని అనగానే వెంటనే ఆవిడ కాస్త పాపం అర్థమైపోయింది. కళ్ళ నీళ్లు దింపుకుంది ఆవిడ కాస్త వచ్చింది ఉగాది అని అన్న ఆ భగవాన్ యొక్క గంభీర ధ్వని వెంటనే దానికి ఎలా వినిపించిందంటే, నాగమ్మ తీరింది నీ రుణం అన్నట్టుగా ఆవిడకి అలా వినిపించింది. ఇది సూచనప్రాయంగా అందుతుంటే దాంతో వెంటనే మరి ఇంకా మార్చి నెలాఖరికి రాజేంద్రబాబు అన్న ఆయన కలకత్తా నుండి ఒక ఆయుర్వేద వైద్యుడిని, అక్కడ పెద్ద స్పెషలిస్ట్ కలకత్తాలో, ఆయన తీసుకొచ్చి భగవాన్ వైద్యం చేసే నిమిత్తం ఇక్కడ తీసుకొచ్చారు. వెంటనే ఆ సంగతి ప్రణవానందులు భగవాన్తో చెప్పగానే, పెద్ద డాక్టర్ గారు వచ్చారు మీకోసం కలకత్తా అనగానే వెంటనే ఆయన ఎంగిలి విస్తరణ ఎవడైనా జాగ్రత్త చేసుకుంటాడా అని అడిగారు. అయిపోయింది ఎంగిలి విస్తరణ. ఎంగిలి విస్తరణ ఎవరు జాగ్రత్త చేసుకోరుగా అంటే దాని అర్థం నిర్యాణం తప్పదని ఒక భావగర్భితంగా చెప్తూ ఉండడం. మొత్తం మీద ఏప్రిల్ మొదటి వారంలో కూడా భక్తులు భగవానికి మందులు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆయనకి మందులంటే విసుగొచ్చింది. అంటే ఏప్రిల్ 12 తర్వాత ఇంక మందులు పుచ్చుకోలేదు. ఆ దినం ముందు రాత్రి ఆయన కాస్త ఆయాసం, అది దేహం పడిపోయి ముందు ఆయాసాలు ఇవన్నీ వస్తాయి, ఎలాగ తక్కువ
ఎంతో కొంత ఏదీ లేకుండా వెళ్ళదు, ఏదో 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 ఉంటాయి మరి ఇవన్నీ. దాంతో ఎవరో ఒక బంధువు వచ్చి ఈ ఆయాసాన్ని మందిస్తాననగానే 2 దినాల్లో పోయేదానికి మంది ఎందుకయ్యా అంటూ సత్యం వస్తుంది బయటికి. స్వామి రోగాన్ని వారే మార్పు కొందురేమో అని అందరూ భావించారేమో ఎంతకాలం, కానీ ఇంక 2 దినాల్లో పోయేది అనగానే వెంటనే వారికి ఇంకా వ్యాపించేస్తున్న వార్త ఏముంది, వెంటనే ఇంకా వారి నిర్యాణం కాస్త దగ్గర పడిపోయింది మొత్తం మీద. అంటే వాళ్ళు అనుకున్నారు 2 దినాల్లో పోయేదానికి మంది అనగానే 2 దినాల్లో వ్యాధి అంతా పోతుంది అనుకున్నారు. కాదు, దేహం అనే వ్యాధి పోయిందని ఆయన భాష. చివరి దాకా కూడా స్వామి స్మృతి తప్పలేదు. ఆఖరి క్షణం దాకా దేహం స్మృతిలోనే ఉన్నారు. ఆయన దర్శించడానికి వచ్చిన భక్తులకు ఏమాత్రం ఆశాభంగం కలగకూడదు. కంచి మహాస్వామి కూడా చిట్ట చివరిలో ఆయన దర్శనం ఇవ్వడం ఆపేస్తే చుట్టూ వాళ్ళని చివాట్లు పెట్టారు. వచ్చిన భక్తులకు దర్శనం ఇవ్వడానికి పనికిరాని ఈ దేహం ఉండేది లేకపోతే ఏంటని దాంతో వాళ్ళు దర్శనం ఇవ్వడం ప్రారంభించారు. వాళ్ళు చూడడానికి వచ్చారు, ఎలా ఉంటే అలా చూస్తారు, దానికి ఏముంది. వాళ్ళని నాతో మాట్లాడలేదుగా. భక్తులకు దర్శనం ఇవ్వడానికి పనికిరాని ఈ దేహం దీనికి ఎందుకు ఇంత వైభవం అని అడిగారు. తీసుకెళ్ళి వాళ్ళు ఏదో లోపల రెస్ట్లో పెడుతున్నారు, దానికి ఎందుకు విశ్రాంతి అని. దాంతో వాళ్ళకి అర్థమైపోయింది. మళ్ళీ దర్శనాలు ప్రారంభమైపోయాయి. అంటే వాళ్ళు పూర్తిగా ఆఖరి క్షణం దాకా భక్తులు సేవ చేయడానికి వాళ్ళ లక్షణం అలా ఉంటుంది మొత్తం మీద. ఇంకా ఏప్రిల్ చివరి రోజుల్లో ఆశ్రమాధికారులు భక్తులందరినీ కూడా ఒక క్యూలో నిలబెట్టి ఎలా పెడితే అలా అడ్డదిడ్డంగా వెళ్ళడం కాకుండా భగవాన్ దర్శనం చేస్తే ఒక క్షణం 1-2 సెకండ్లు కానీ ఎక్కువ ఉండకూడదు. జనం పెరిగిపోతున్నారు. దాంతో ఆయన ముందు నిలబడడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన నిలబడ్డారా ఆయన మాట్లాడతారు. ఆయన మాట్లాడడానికి అవకాశం లేకుండా గబ్బా వెంటనే ఇక్కడి నుంచి లాగేస్తున్నారు మొత్తం మీద. తిరుపతిలో దర్శనంలో అయింది ఎవరికి. అలా ప్రవాహంలో వస్తున్నటువంటి భక్తుల మీద భగవాన్ చూపు మాత్రం చూస్తున్నారు. ఇంకా ఆ నిర్యాణమయ్యే రోజు రాత్రి భక్తుడు సుబ్బరామయ్య అన్న ఆయన భగవాన్ గది ముందుకు వెళ్ళి నమస్కారం పెట్టగానే లోపలికి పిలిచారు. నీకు ఏం కావాలి అని అడిగారు. చాలా గొప్ప వస్తువు అడిగాడు ఆయన. ఆ సుబ్బరామయ్య అన్న ఆయన చాలా గొప్ప వ్యక్తి. నాకు అభయం కావాలని అడిగాడు. అభయం అంటే మోక్షానికి మరో పేరు అభయం, భయరహిత స్థితి. ఈ అభయం అన్నదాన్ని అభయం వై జనక ప్రాప్తోసి యాజ్ఞవల్క్య మహర్షి జనక మహారాజు గారితో బృహదారణ్యక ఉపనిషత్తులు చెప్తాడు ఆయన, నీకు అభయం కలిగింది అని. అభయం అంటే ఆత్మజ్ఞానానికి పర్యాయపదం, భయం లేని స్థితి అని అక్కడ వివరణ ఇస్తారు యాజ్ఞవల్క్యుడు. రెండవ వస్తువు ఉందా, భయం ఉండి తీరుతుంది. ద్వితీయాత్ వై భయం భవతి, అక్కడ వస్తుంది ఉపనిషత్ వాక్యం. చాలా గొప్ప ఉపనిషత్ వాక్యం. రెండవ వస్తువు వల్లే భయం ఎప్పుడైనా. నాకు భిన్నంగా రెండో వస్తువు కనిపించిన దోమ అయినా ఏగైనా ఏనుగైనా ఏదైనా కావచ్చు, భిన్నంగా రెండోది కనిపిస్తే దానివల్ల హృదయంలో అలజడి అంటే ఏం చేస్తుందో చేసే అవకాశం ఉంది. కాబట్టి మరి అభయస్థితి అంటే అద్వైత స్థితి. అందుకే గాఢ నిద్రలో మనం అందరం హాయిగా ఉంటాం. కారణం రెండో వస్తువు లేదు. ఇంతే లేచిన తర్వాత ఒక క్షణం కుదురుండదు. కారణం రెండో వస్తువు ఉంది కదా. రెండో వస్తువు అంటే అనేకత్వం అని అర్థం. 2, 3, 4, 5, 6, 7, 8 ఇలాగా ఈ అనేకత్వం విస్తరించేది. నిద్రలో అనేకత్వం మొత్తం యాబ్సెంట్ అయ్యి ఏకత్వం మాత్రం ఉంటుంది. అందువల్లే నిద్రానుభూతి ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది, మెలకువ అనుభూతులు మారుతుంటాయి. మెలకువ అనుభవాలు ఎప్పుడు ఒకలా ఉండవు. ఓ రోజు అంతా ఎక్కువ విచారం ఉంటుంది, ఓ రోజు ఎక్కువ ఆనందాలు ఉంటాయి, ఓ రోజు నీరసాలు ఉంటాయి, మారుతుంటుంది. గాఢ నిద్రానుభవం మాత్రం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. నిద్రలో ఇవాళ నిద్ర పుల్లగా ఉంది, రేపు నిద్ర వగరగా ఉంది, ఈ పిచ్చి మాట ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. ఏదో చేదుగా ఉంది అని అన్నారు. నిద్ర చేదుగా ఎవరు ఉండవు. నిద్ర లేచిన తర్వాత మెలుగు చూడాలి అలా ఉంటాయి. అందుకే మెలుగులోనే ఉగాది పచ్చడి కలపమన్నారు, కానీ నిద్రలో కలపని చెప్పలేదు ఎవడు. ఎందుకంటే ఈ 6 రకాల వికారాలు మెలుగు జీవితంలో వస్తుంటాయి కనుక మనసుకి చింతపండు ఎంత, మామిడికాయ ఎంత, అదంతా మొత్తం 6 రకాలు కలిపండి. జీవితంలో అన్ని రకాల అనుభవాలు, ఓ ఏడుపు, ఆనందం, ఓ సుఖం, ఓ దుఃఖం, ఒక వికారం, మొత్తం అన్నీ ఉంటాయి కనుక 6 రకాలకి 6 కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తాం. సుషుప్తిలో ఉగాది పచ్చడి తయారు చేసిన పెద్దవాడు ఎవరు లేరు ప్రదాకా, అవసరం లేదు. అక్కడ ఎప్పుడు ఒకటే టేస్ట్ ఉంటుంది. కారణం స్వరూపానుభూతి అవుతుందా, అదే అభయం. ఆయన అభయం కావాలని అడిగాడు. ఆయన ఏదో ఉపనిషత్ జ్ఞానం ఉంది ఆయన కాబట్టి అడిగాడు. జీవి సుబ్బరామయ్య అన్న ఆయన అడగానే భగవాన్ అన్నాక ఇలా అనుగ్రహం పొంగిపోతుంది, సరే ఇచ్చాను అని మళ్ళీ ఏమీ భయపడక్కర్లేదు, అది ఎట్లా వచ్చింది అట్లే పోతుంది అని. అది అనగానే వాళ్ళు వ్యాధి అనుకుంటున్నారు, అది అనగానే దేహం ఆయన భాష, ఆయన భాషలో దేహం, అది వాళ్ళ భాషలో వ్యాధి. అనగానే ఆయన అనుకున్నట్ట అమ్మ బాబా ఈ అభయానికి బాగానే ఉందని చెప్పి ఎలాగ ఆయన వ్యాధి పోతుంది కదా అని ఆయన అనుకున్నాడు. కాదు, దేహమే విడిపోయింది. చెప్పొచ్చేది
ఆ అభయ స్థితి ఏదైతే ఉందో దానికోసమే మనసు ప్రతిక్షణం వెతుక్కుంటుంది. భయం 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 భయం. సుఖాల మధ్యలో ఉన్న వాళ్ళకి ఇంకా భయం. కారణం సుఖాలు దూరం అయిపోతాయి. దుఃఖాల మధ్యలో ఉన్న వాళ్ళకి దూరం కాదేమో భయం. మొత్తం మీద భయం లేని స్థితి ఎప్పుడూ లేదు. బాగా పరిశీలిస్తుంది అవుతుందా. అందువల్ల అజ్ఞానమే భయకారకం అవుతుందా. కనుక ఆయన అడిగింది అభయస్థితి అంటే అద్వైత స్థితి, రెండవ వస్తువు లేని స్థితి నాకు కావాలి. మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు అదే కావాలి. ఇప్పుడు అదే పరిస్థితి కనుక మన మామూలు దేహాలకు మామూలు వాళ్ళకు ఉంటే ఇంక నానా వ్యవస్థం అయిపోవాలి. ఈ డాక్టర్ తగ్గిస్తాడు, ఆ డాక్టర్ తగ్గిస్తాడు, నానా గోల మరి ఇంకంతే. కానీ ఆయన గారు అందుకే అంత స్థితిలో కూడా ఆయన గారు అసలు ఏమాత్రం భయం లేకుండా అసలు ఏమి లేని వాడికి ఉన్నాడు చూసారా. అది చూసి ఈ మహానుభావుడికి అది అర్థమైపోయింది. ఒక అద్వైత స్థితి పొందినటువంటి స్వరూపం కనుక అందుకే నాకు అభయం కావాలని అడిగాడు ఆయన. మొత్తం మీద ఇంకా భగవాన్ భౌతిక దేహం వదిలే చివరి రోజు అంతవరకు బాబు ఆయన సేవ చేస్తున్నటువంటి శివానంద స్వామి అని ఒక ఆయన ఎవరో పరిచారకుడు ఆయన పిలిచి కృతజ్ఞతతో థ్యాంక్ యూ అన్నారు ఇంగ్లీష్లో. వాడు అనుకున్నాడు అర్థం కాలేదు. అది అంటే ఏదో అడుగుతున్నారేమో అని చెప్పి ఆందోళన పడ్డాడు. అంటే ఏదో అడుగుతున్నారేమో మొత్తం తాగడానికి ఏమైనా అనగానే నీకు థ్యాంక్ యూ అంటే తెలియదా, సంతోషం థ్యాంక్ యూ అంటే తెలియదా అంటే నేను సంతోషం చెప్తున్నాను నీకు. దాంతో అంటే భగవాన్ చేత థ్యాంక్ యూ చెప్పించుకున్నవాడు ఆఖరి రోజుల్లో ఆ శివానంద స్వామి ఆయన భగవానికి కృతజ్ఞత పొందినటువంటి ధన్యుడు. మొత్తం మీద ఆ సాయంకాలం 14/4/1950 వచ్చేసాం. నాగమ్మ కాస్త ఒక్కసారి ఆ గదికి చివరిగా నిలబడి మనసులో అనుకుంటుంది ఆవిడ, ఒక్కసారి నీ దయతో ఒకసారి నీ వీక్షణాన్ని నా మీద ప్రసరింప చేయవలసింది అని ఒక్కసారి మనసులో ప్రార్థించగానే అప్పటిదాకా కళ్ళు మూసుకుని ఉన్నాయని ఒక్కసారి ఆ కళ్ళు విప్పి ఆవిడ మీద దృష్టి ప్రసరింపజేసి అదే భగవాన్ ద్వారా ఆవిడకి చిట్ట చివరి చూపు. ఈవిడ ఆయన చూడొచ్చు, కానీ ఆయన ఈవిడ చూసిన మాత్రం అదే చూపు. మొత్తం మీద ఆ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లెఫ్టినెంట్ కర్నల్ సిపి కరణ్ చందాని అన్న ఆయన భగవాన్ అప్పుడప్పుడు వచ్చి టెస్ట్ చేస్తుండేబట్టి ఆయన ఆ రోజు ఏప్రిల్ 14 నాడు వచ్చి భగవాన్ చూసి ఆయన పరిస్థితి చూసి అయిపోయింది, ఇంక జీవించే ఆశ లేదు అని అర్థమైపోయింది. ఆయన ప్రార్థన చేశాడు. వాళ్ళ ఆవిడ రాయవెల్లూరులో ఉంది. ఇప్పుడు మనం ట్రైన్ దిగే చూడాలి. ఆ రాయవెల్లూరు నుండి నా భార్య వచ్చేదాకా మీరు జీవించి ఉండాలి. ఎవడ వాడిది అంటే మీరు ఎప్పుడైనా దేహం విడిచిగలరు, ఎంతసేపు ఉండగలరు. వాళ్ళందరూ తగ్గించుకోమని వాడుకోవాలి. ఈయన ఎలాగో దేహం వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది, కొంచెం ఆవిడ వచ్చేదాకా ఆగండి. అందరినీ చూసి వెళ్ళాలి. ఇప్పుడు ఆ దేహంలో నుంచి ఆవిడ రాయవెల్లూరు నుంచి బయలుదేరింది సుమారు 100 కిలోమీటర్లు. భార్య వచ్చేదాకా జీవించి ఉండాలి. మౌనంగా మనసు ప్రార్థించేట ఆయన అనుకున్నట్టుగానే ఆవిడ ఆ భార్య కాస్త వచ్చింది. పాప ఆ భగవానికి ఇవ్వడం కోసం నారింజ రసం పట్టుకొచ్చింది. సరే అమ్మగా తెచ్చిందిగా. అందువల్ల ఆయన ఉన్న స్థితిలో మంచినీరు తాగడం కష్టం. అలా ఉన్న పరిస్థితి. డాక్టర్ గారు మళ్ళీ దగ్గరికి వచ్చి నా భార్య పాప ఏమవ్వకుండా చాలా కష్టపడి నారింజ రసం తీసింది, కొంచెం తాగామని ప్రార్థించగానే మళ్ళీ ఒక్కసారి కష్టం మీద కన్నురెప్పలు కాస్త తెరిచి ఆ నారింజ రసం ఆయన తాగారు. మొత్తం మీద తాగించి మళ్ళీ కళ్ళు మూసేసుకున్నారు. అంతే ఇంకా చిట్ట చివరిగా వేళ్ల ద్రవమే ఆయన నోట్లోకి వెళ్ళింది. ఇంకా దంపతుల ఆనందానికి అవసరం లేవు. మొత్తం మీద ఆఖరి క్షణంలో కూడా భక్తుల మనస్సులో కోరికలు అనుగ్రహించడం భక్తవత్సల స్వరూపుడైనటువంటి భగవాన్ రమణులకే చెల్లింది అని చెప్పి మొత్తం మీద అది చైత్రమాసం కృష్ణపక్ష త్రయోదశి ఈ ఏడాది మే 2వ తారీఖున పడింది. అంటే భగవాన్ తిథి బట్టి దేహం విడిచింది. తేదీ బట్టి ఏప్రిల్ 14, చైత్రమాసం కృష్ణపక్ష త్రయోదశి శుక్రవారం నాటి రాత్రి 8:47కి మొత్తం మీద భగవాన్ మహానిర్వాణం పొందారనే విషయం చెప్తున్నారు. ఆ రోజు సాయంకాలం 4 గంటలకు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. ఇంకా భక్తులకు దర్శనమిచ్చే స్థితిలో లేదని చెప్పి కర్తను వేసేయని చెప్పి ఆ పరిచారకులందరూ చెప్పగానే వెంటనే ఆయన కళ్ళు తెరిచారు. మళ్ళీ కర్తను వేసి కళ్ళు తెరిచారు. ఈ కర్తను ఎందుకు వేసారని అడిగారు. లేక మీకు ఇబ్బందిగా ఉంటుంది అనగానే తెర తొలగించండి అనగానే మొత్తం మీద ఆయన పడుకున్న దాని కాస్త గదిలో ముందుకు జరపమని చెప్పి దాని మీద కూర్చుండి సాయంకాలం 6 గంటల దాకా దర్శనం ఇస్తూనే ఉన్నారు. ఇంకా రాత్రి 8 గంటలకి ఏ క్షణంలో అయినా సరే ఆయన నిర్యాణం చెందవచ్చిన డాక్టర్లు కాస్త భావంలోకి రాగానే వందలాది వేలాది మంది భక్తులు ఆతృత్వ గది చుట్టూ పాపం అక్కడ చుట్టూ మూగిపోయి ఉన్నారు. భగవాన్ చాలా ఇష్టమైంది అక్షరమణమాల కనుక దాని కాస్త దానికి ఆనందం చేస్తున్నారు. సుమారు కరెక్ట్గా 8:47 అయింది. ఒక ఫోటో తీస్తే ఫ్లాష్ ఎలా వస్తుందో అలాంటి ఫ్లాష్ లాంటి ఆ ఫోటో ఫ్లాష్ లాంటి ఒక ప్రకాశవంతమైనటువంటి కాంతితో కూడిన ఒక జ్యోతి ఆయన గారు దేహత్యాగం అవగానే అందులోంచి ఆ జ్యోతి
భగవాన్ ఉన్నటువంటి ఆ గది గోడ నానుకుని ఆయన దేహం విడిచిన రూము ఆ సమాధికి ఎదురకుండా ఇప్పుడు నిరంజనానంద స్వామి ఆ పక్కన గది ఉంది, అందులోనే ఆయన పెట్టుకున్న సామాన్లు ఇవన్నీ ఉంటాయి మొత్తం. ఆ గదిలో దేహం విడిచారు. ఆ గది గోడ నానుకుని ఆ కాంతితో కూడిన జ్యోతి కాస్త భగవాన్ ఉన్నటువంటి ఆ గది గోడ నానుకుని ప్రయాణం చేస్తూ పర్వతాగ్రం మీదకి వెళ్ళింది. ఆ మర్నాడు వచ్చినటువంటి పత్రికలలో ఇలా రాత్రి 8:47 ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తున్న ఒక నక్షత్రాన్ని అనేక ప్రాంతాల్లో జనులు చూశారు. అది మెల్లగా ప్రయాణం చేస్తూ అరుణాచల పర్వతాగ్రం చేరింది అని మర్నాడు పతాక స్థాయిలో పత్రికల్లో కూడా అది ప్రచురించడం జరిగింది. అప్పటికి రమణ నగర్ అని ఇప్పుడు ఆ రమణాశ్రమం ఎదురకుండా అప్పుడు డెవలప్ అయింది. అప్పుడే భగవాన్ దగ్గర ఉండి కొంతమంది టిఫిన్ చేయడానికి వెళ్ళారు. టిఫిన్ చేయడానికి మొత్తం మీద ఏదో వెళ్ళగానే వాళ్ళు ఈ కాంతి చూడగానే వాళ్ళకి అర్థం చెప్పింది. దాంతో వెంటనే వాళ్ళందరూ కూడా గబగబ పరిగెత్తుకు వచ్చి ఏం జరగానే భగవాన్ కాస్త నిర్యాణం చెందరనగానే మొత్తం ఇంకా ఆశ్రమం అంతా ఇంకా రోదనంతో నిండిపోయింది. సాధువుకి ఎలా చేయాలో అలా చేశారు. పద్మాసనం మీద కూర్చోబెట్టి మన ఇటీవల కంచి జయేంద్ర స్వామి ఆయన చూసే ఉంటారు. ఆయనకి ఎలా జరిగిందో చివరి రోజున సాధువుని ఎప్పుడు పడుకోబెట్టకూడదు, కూర్చోబెట్టి ఆయనకి అవన్నీ చేయాలి. అలాగే భగవాన్ భౌతికాయాన్ని పద్మాసనం మీద కూర్చోబెట్టి దర్శన హాల్లో భక్తులు దర్శనార్థం ఉంచారు. వేలాది మంది భక్తులు అంతిమ దర్శనం చేసుకుంటున్నారు. ఇక చందనం పుష్పాలు విభూతితో ఆ శరీరం కాస్త అలంకరించబడింది. మన్నాడు ఉదయం ఆ రాత్రికి రాత్రికి దేహంలో కదా విడిచేది అందులో రాత్రికి ఎలా ఉంది. మన్నాడు ఉదయం ఆ దేహానికి పంచామృతాలతో వేద ఘోషలతో అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకాలకు అడ్డమే లేకుండా మొత్తం ఎవరు పెడితే వాళ్ళు భగవాన్ వెళ్ళి హాయిగా ముట్టుకోవడం జరిగింది. మాతృభూతేశ్వరాలయానికి ఉత్తరాన మునుపటి ఆశ్రమ హాలుకి దక్షిణాన ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఆ ప్రదేశంలో ఒక పెద్ద గుంట ద్రవ్యారు, దాని నిండా కర్పూరం, ఉప్పు, సుగంధ ద్రవ్యాలు. శరీరం వెంటనే పాడవకుండా ఉండడం కోసం అవన్నీ వేస్తారు. విభూతి ఇవన్నీ వేసి వాటితో కలిపి శరీరం కనబడకుండా దాన్ని కాస్త అక్కడ సమాధిలో పోడ్చడం జరిగింది. ఇవన్నీ సాయంకాలానికి పూర్తయ్యి భగవాన్ కూర్చోబెట్టి ఉంచుతారు. అలాగే అదేమో అలాగే ఉంటుంది. మొత్తం మీద భగవాన్ పుడుతూ ఒక అంధురాలకి దర్శనమైంది. జాతి అంధురాలకి భగవాన్ దేహం తీసుకున్న సమయంలో అక్కడ తిరుచుళ్ళిలో అప్పటిదాకా కళ్ళు లేని ఆవిడకి ఒకసారి కళ్ళు వచ్చాయి. ఆవిడ చూసింది. అప్పుడే అర్థమైంది మహానుభావుడు పుట్టాడని. ఆ పిల్లవాడిని చూసింది అప్పుడు ఆవిడ. అందువల్ల పుట్టుగుడ్డుకి దర్శనం అవ్వడంతో అంధురాలతో ప్రారంభమైంది. ఇప్పుడు ఆయన మహాప్రస్థానం ఒక జ్యోతి వెళ్ళి అరుణాచల పర్వతాగ్రంలోకి వెళ్ళి దానిలోకి వెళ్ళి కలవడం అన్నదాంతో అంటే ఒక జ్యోతితో ప్రారంభమై జ్యోతితో ముగిసింది. జీవితం అంతా కూడా జ్యోతిమయంగానే ఆ జీవితం నడిచింది. మొత్తం మీద సెప్టెంబర్ మొదలు 1896 అరుణాచలంలో అడుగుపెట్టిన ఆయన నిర్యాణాంతం అంటే ఇంకెక్కడ ఈ మధ్యలో ఎక్కడా కూడా ఇంకో క్షేత్రం కదలలేదు, కదలవలసిన పరిస్థితి లేదు. అంటే కదలలేదంటే ఎవరు తీసుకెళ్లేవాళ్ళు లేరునో ఏదో కాదు. ఆయనకి తాను కదలిక లేని వస్తువునే జ్ఞానం కలిగిపోయింది. అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా క్షేత్రంకి వెళ్ళడం తప్పని కాదు, కానీ ఆయనకి పని లేదు. అదంతా అలా ఉండిపోయారు మొత్తం మీద. అంటే చాలామంది ఒక సమయంలో ఆ ఊర్లో అప్పట్లో కలరా వ్యాధి ఎక్కువ వచ్చింది. కలరా ప్లేగు ఇవన్నీ వచ్చేవి. అలాంటి అంటు రోగాలు వచ్చినప్పుడు కూడా ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు అప్పట్లో కొంతమంది. కానీ భగవాన్ అప్పుడు కూడా ఆశ్రమంలో ఉన్నారు. మొత్తం మీద తండ్రి భుజం మీద బిడ్డ ఎలా ఉంటాడో కొంతకాలం కొండ మీద ఉన్నారు. తండ్రి ఒళ్ళో బిడ్డలా ఎలాగంటే భగవాన్ కొండ పాదస్థానం దగ్గర ఆశ్రమ ప్రాంతం కొండ మీద కొంతకాలం ఉన్నారుగా. సుమారు ఒక 26 ఏళ్ళంతా కొండ మీద ఉన్నారు. విరూపాక్ష గుహ స్కందాశ్రమం అలాగే కొండ కింద ప్రాంతంలో ఉన్నారు. మొత్తం మీద ఎంతో మంది భక్తులు వారి బోధన ప్రచారం చేయడానికి వారిని వాళ్ళ ప్రాంతాలకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళందరూ విఫలమయ్యారు. ఉంటుంది కదా, సాధువుని తీసుకెళ్ళడం అలవాటు ఉంది కదా. మొత్తం మీద ఆ చివరి రోజుల్లో భగవాన్ మమ్మల్ని విడిచిపోయేదిరా అని అడగగానే మొత్తం మీద సర్వాత్ముడైనటువంటి అరుణాచలేశ్వరుని విడిచి ఎక్కడికి వెళతాను అని చెప్పి మొత్తం మీద ఈ భగవాన్ అన్నవాడు ఈ భౌతిక దేహానికి పరిమితం కాదు. మిమ్మల్ని అనుగ్రహించే వస్తువు ఎప్పుడు ఉంది, దానికి దేహంతో పని లేదు. మిమ్మల్ని దేహంతో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని అనుగ్రహించేది దేహం కాదు, దేహం ద్వారా కూడా అనుగ్రహిస్తున్నాడు. మన విషయంలో కూడా దేహం ద్వారా మనం పనిచేస్తున్నాం, కానీ దేహం కాదు పని చేస్తున్నది, దేహంతో చేయిస్తున్నాం. అలాంటి సరిపోతుంది. మొత్తం మీద భగవాన్ భౌతిక దేహం విడిచిపెట్టినా ఆత్మస్వరూపుడై ఇప్పుడు ఉంటాడు ఆయన అని చెప్పి భక్తులకి అభయం ఇవ్వడంలో తన ఆంతర్యం. ఆ తర్వాత ఆ నిర్యాణానంతరం ఆశ్రమ నిర్వహణ కష్టమైంది. భక్తులు రాక తగ్గింది. అందరూ కూడా వాళ్ళ ప్రాంతాలకి అంటే ఆ నిర్యాణం భరించలేని భక్తులు కొంతమంది ఆ రాత్రికి ఆశ్రమం వదిలి వెళ్ళిపోయారు. సుమారు 1-2 రోజుల్లో దాదాపు అందరూ వెళ్ళిపోయారు.
భగవాన్ అక్కడ లేకపోయినా ఆ శక్తి ఎక్కడ పోతుంది, కాలం గడుస్తున్న కొద్దీ ఆ శక్తి ఆకర్షింపబడి తిరిగి కొంతమంది భక్తులు వెనక్కి కూర్చున్నా. మొత్తం మీద ఆశ్రమ నిర్వహణలో చిక్కులు రాకుండా ఉండడం కోసం అని భగవాన్ ఉన్నప్పుడే విల్లు రాయించారు. అప్పుడే జస్టిస్ సుందరం చెట్టు అన్నాయన చేత. దాంతో ఆయన తమ్ముడు గారే సర్వాధికారి నిరంజనానంద, ఆయన తమ్ముడే, భారీ పోయింది ఆయనకి. ఆయన గారిని కాస్త ఆయన ఆధ్వర్యంలో ఒక మేనేజింగ్ కమిటీ పెట్టడం, క్రమంగా అది ఏ విధంగా నడిపించాలనేది రోజు ఒక ప్రణాళిక. ఉదయం పూజ నుండి సాయంకాలం దాకా ఎలా జరగాలనేది భగవాన్ ఉన్నప్పుడు ఎలా నిర్ణయం అలాగే జరుగుతోంది. మొత్తం మీద ఆ ఆశ్రమ దినచర్య అలాగే జరుగుతోంది. తల్లిగారి సమాధికి, తర్వాత కాలంలో వచ్చినప్పుడు ఇంటి సమాధికి ఉదయం నుంచి సాయంకాలం దాకా భగవాన్ ఉన్న టైంలోనే ప్రారంభమైంది సాధు భిక్ష. ఇప్పటికీ జరుగుతుంది, ఆపడానికి వీలు లేదు అని ఆయన ఆ రోజు శాసనం చేశారు. ఇప్పటికే జరుగుతున్న తర్వాత వచ్చిన భక్తులందరికీ నారాయణ సేవ. ఈ విధంగా ఎక్కడ ఒక ఇంటికి వచ్చిన అతిథికి ఏ విధంగా అయితే ఏ లోటు లేకుండా ఉండే విధంగా రమణాశ్రమంలో జరుగుతుంటుంది ఒక పక్క, ఇంకో పక్క జ్ఞాన ప్రబోధం. ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. భగవాన్ ఉన్నప్పుడు ఏంటి ఆశ్రమ నిర్వహణ భారం మీద కష్టం అనిపించలేదు. ఎందుకంటే ఆయనకు మాట చెప్పేస్తే చాలు, 6 గంటలో డబ్బు మోసుకొచ్చేవాడు. ఎవడో కష్టం ఇలా ఈ మాత్రం ఖర్చు ఉందని తమ్ముడు చెప్పేసేవాడు అన్నగారికి. ఆహా అనేవారు అంతే. 6 గంటలో ఎవడో ధనికుడు వచ్చేవాడు, డబ్బు ఇచ్చేవాడు అంతే. ఏదో రమణాశ్రమం ఉంచుకుంటాను అంటే ఆ పని అయిపోయింది. కానీ పాపం ఎంతైనా సరే మనిషి ఉన్నదే, మనిషి లేనిదే. ఈయన వెళ్ళిపోయిన తర్వాత పాపం తమ్ముడికి ఆశ్రమ నిర్వహణం కొంచెం కష్టమైంది. దాంతో మెల్లమెల్లగా ఏదో అలా నిలబెట్టుకుంటూ వచ్చారు. తర్వాత ఆయన కూడా ఊపిరితిత్తుల్లో వ్యాధి వచ్చింది వాళ్ళ తమ్ముడు గారికి కూడా. ఈ లోపే భగవాన్ చెల్లి ఆవిడ 6 నెలలు మంచం పెట్టింది. 1953లో ఆవిడ మరణించింది. ఆ తర్వాత అంటే 1938లో ఆవిడ రమణాశ్రమంకి వచ్చేసింది. ఆవిడ వచ్చిన తర్వాత మొత్తం అందరూ ఆవిడ ఒకటే పేరు అత్తని పిలిచేవారు అందరూ. ఆశ్రమానికి అత్త అయిపోయింది ఆవిడ, మేనత్త. మొత్తం భగవాన్ కాస్త చెల్లెలు. మొత్తం మీద ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఒక పక్క అన్నగారు వెళ్ళిపోయారు, ఒక పక్క కాస్త చెల్లెలు వెళ్ళిపోయింది. ఒక విషాదమైన సంఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది నిరంజనానంద. ఇక్కడ మొత్తం మీద ఆయన కూడా ఓ రోజు కొడుకుని దగ్గరికి పిలిచి, వెంకటరామన్ ఆయన లేరు ఇప్పుడు, ఆయన గారు పెద్ద కొడుకు ఇప్పుడు చూస్తున్నాడు. ఆ వెంకటరామన్ అన్నయ్యని పిలిచి దగ్గరికి ఆశ్రమ నిర్వహణ విషయంలో ఎలా చేయాలో మొత్తం అన్ని చెప్పి 1953 జనవరి 29 రాత్రి 11:30 సమయంలో నిరంజనానంద కూడా దేహత్యాగం జరిగింది. ఇప్పుడు మాతృభూతేశ్వర ఆలయం ఎదుర్కొంటే కొబ్బరి తోటలో అక్కడ భగవాన్ గది పక్కనే ఆయన్ని సమాధి చేశారు. ఆయన సన్యాసం పుచ్చుకున్నాడు మొత్తం మీద. ఆ తర్వాత కాస్త రమణులు రాయించిన వీలునామా ప్రకారం ఆశ్రమ వ్యవహారాలు ఆయన గారు పెద్ద కొడుకు వెంకటరామన్ చాలా కాలం ఆయనే ఉన్నారు. ఆయన చివరి రోజుల్లో సన్యాసం పుచ్చుకున్నారు. ఆయన గారు 3 కొడుకులు, అందులో పెద్ద ఆయన కాస్త ఇప్పుడు చూస్తున్నారు ఆయన సుందర రమణన్. ఆయన పెద్ద ఆయన అయిపోయారు ఇప్పుడు కాస్త. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తం మీద ఈ రీతిగా ఒక మహాజ్యోతి కాస్త, అరుణాచల జ్యోతి కాస్త సుమారు ఒక 71 సంవత్సరాలు ఆ భౌతిక దేహంతో, ఓ 17 ఏళ్ళు అజ్ఞానంతో ఉన్నట్టుగా, ఓ 54 ఏళ్ళు ఒక బ్రహ్మజ్ఞానంతో ఆ విధంగా మనకి దర్శనమిచ్చి, సరే ఉపదేశాలు అయితే ఇంకా వేలాది ఉపదేశాలు ఉన్నాయి. భగవాన్ రాసిన గ్రంథాలు కావచ్చు, లేదు వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం కావచ్చు. మొత్తం మీద ఆయన యొక్క ఉపదేశ సారం అంతా కూడా, ఆయనకు ఉపదేశం అంతా కలిపి ఒక మాటగా తెచ్చుకుంటే ఎవరు ఏదడిగినా సరే అందరి దృష్టి వాళ్ళ మీదకి వాళ్ళ దృష్టి పంపించడం ఆయన ఉద్దేశం. ఎందుకంటే మాయంతా కూడా నేను అన్నదాని దగ్గర ఉంది. కానీ అక్కడ మనం క్షణం కూడా నిలబడడం కష్టం. మన దగ్గర నిలబడడం కష్టం. ఇటో విడిపోతుంది మనసు. దీని మీకు దాని మీకు ఏదో అనంత ద్వైతంలో దేనిదాన్ని పట్టుకుంటుంది. కానీ ఒక్క ప్రశ్న మాత్రం జన్మ పూర్తయినా ప్రశ్న మాత్రం పుట్టదు. అది నేను ఎవడను అనే ప్రశ్న. అందుకని చెప్పాను కదా, నేను అనగానే మనం ఫిక్స్ అయిపోయాం. ఈ దేశం దగ్గర ఫిక్స్ అయిపోయాం కనుక నేను అనగానే దీని అడ్రస్లు, దీని బాబాబులు, దీని గోత్రం, దీని కన్నవాళ్ళు, ఈ నిర్వచనాలు చెప్పుకుంటాం. ఇంకా అది మనం ఇంకా ఒక నిర్ణయం వచ్చేసాం కనుక ఇంకంతకన్నా ఆలోచన ముందుకు వెళ్ళదు. ఇంకా ఆ నేను అన్న ఈ దేహబుద్ధి ఎలా తోపింపజేస్తే అటువంటి ఆలోచనలతో, అది ఏ విధంగా ఏ కర్మ చేస్తే అటువంటి కర్మలతో అలా జీవితం నిండిపోతుంది. కానీ సమస్య అంతా కూడా ఈ దేహబుద్ధి రూపంలో ఉంది. ఎందుకంటే ఆయన గారికి అమాంతంగా దేహబుద్ధి ఉడిపోయింది. పెద్ద వర్క్ చేయలేదు దాని మీద ఆయన ఏమిని. కానీ భగవాన్ అయితే ఈ దేహంలో ఉండగా పెద్ద సాధన చేసినట్టు కనిపించింది. కానీ ఆయనకి ఆ ఆత్మానుభూతి కలగడానికి ఆయన అవతార పురుషుడు నేను ఎక్కడ చెప్పలేదు. మీరు ఇవాళ చేస్తున్నవన్నీ నా గతంలో అయిపోయి ఉంటాయి, అవన్నీ చేసుకుని వచ్చాను. వంట వండుకొని పడుకుంటే లేదు భోజనం చేయడం అంతే, ఇదే కదా. మద్దగించి పడుకుంటే లేదు వండుకోవాలి. సో ఆయన వంట వండుకుని పడుకున్న వ్యక్తి, మనం కాస్త వండుకోవడానికి లేచిన వాళ్ళం. వండుకోవాలి తప్పదు.
అందువల్ల నా వంట పూర్తయింది, హాయిగా వడ్డించుకుని తింటున్నాను అని మన భాషలో చెప్పుకుంటే అర్థమవుతుంది. అందువల్ల ఆయన సాధకుడుగానే ఆయన చూపించారు. ఆయన ఎప్పుడైతే ఆత్మానుభూతి కలిగింది సుమారు 6 వారాల కాలం ఇంట్లోనే ఉన్నారు. ఆయనకు ఆత్మానుభూతి కలిగిన స్థలం మీరు ఎంతమంది చూశారో మధురై క్షేత్రానికి, మధురై క్షేత్రంలో సౌత్ టవర్ అని ఉంటుంది. మొత్తం 4 టవర్స్ ఉంటాయండి ద్వారాలు. సౌత్ టవర్కి ఎదురకుండా ఒక రోడ్డు ఉంటుంది కరెక్ట్గా ఆపోజిట్. ఆ రోడ్లో 8వ ఇల్లు 9వ ఇల్లు, అదే వాళ్ళ వెంకటండ్రి గారి ఇల్లు. ఆ ఇంట్లో మేడ మీద మేము ఎప్పుడో అప్పుడు మేము తిరుచుళ్ళిలో భగవాన్ జన్మస్థలం కూడా చూసాం. కన్యాకుమారి రామేశ్వరం యాత్రకు వెళ్తున్నప్పుడు, కన్యాకుమారి నుంచి రామేశ్వరం వెళ్తున్నప్పుడు అనుకోకుండా తిరుచుళ్ళి రోడ్డు మీద వెళ్తుంటే, అసలు తిరుచుళ్ళి ఊర్లోంచి వెళ్తామని మాకు తెలియదు. కారులో చూశాను, చూడగానే తిరుచుళ్ళి రాసింది ఒక షాప్ కింద బోర్డు మీద. అమ్మబాబు ఇదే తిరుచుళ్ళి షాప్లోకి వెళ్ళి భగవాన్ పుట్టిన గది చూశాను. ఆ ఎదురుకుండానే అక్కడ భూమినాథేశ్వరుడు సహాయాంబ క్షేత్రం, ఎదురుకుండానే శివాలయం. ఆయన పుట్టింది శివక్షేత్రం, మోక్షానుభూతి పొందింది శివక్షేత్రం. సుందరేశ్వరుడు, మీనాక్షి. అలాగే ఆయన బోధంతా జరిపి జీవితం కాస్త ముగించినది శివక్షేత్రం. అందువల్ల 3 స్థితుల్లో కూడా శివక్షేత్రంతో ఆయన సంబంధం ఉంది. స్వరూపమే వచ్చి ఇలా కనిపించింది అని భక్తుల దృష్టి. గణపతి ముని గారు కావచ్చు, వీరు కావచ్చు, స్కందావతారమే భగవాన్ రమణుడు అంటారు. ఎందుకంటే కలియుగానికి అధికారిక జ్ఞాన గురువు స్కందుడు. అందువల్ల వాళ్ళు ఎవరైతే ఆ ఎన్లైటెడ్ సోల్ ఉంటారో వాళ్ళలోకి వాళ్ళ తేజస్సు పంపిస్తారు. చూస్తున్నాడు ఆయన, అలగమ్మ 2వ కొడుకు ఎలాగో ఆ స్థితి దగ్గరగా ఉన్నాడని అర్థమైపోయింది స్కందుడు. అందువల్ల కాస్త ఆయన గారికి ఆ విధంగా జన్మనిచ్చి, ఆ విధంగా ప్రేరణించి, ఏదో హోంవర్క్ చేసుకుందామని మేడెక్కిన వాడిని ఆత్మజ్ఞానం చేస్తాడని అవడూహిస్తాడు. హోంవర్క్ చేసుకోవడానికి మేడెక్కిన వాడిని బ్రహ్మజ్ఞానం అయిపోయి దిగుతాడని ఏం చెప్తాం. అందువల్ల మేడెక్కినవాడు, మేడ దిగినవాడు పూర్తిగా తేడా. మేడెక్కినవాడు దేహబుద్ధి, మేడ దిగుతున్నవాడు ఆత్మజ్ఞాని. సన్నివేశంలో మొత్తం తేడా వచ్చింది. ఆ మరణానుభూతి అనే దాని మీద ఆయన ఏమిటో ఒకసారి మరణం అంటే ఏమిటో అని ఒక ప్రశ్న పడింది ఆయనకి. ఆయనగానే మరణానికి సంబంధించి ఒక డిమాన్స్ట్రేషన్, సెల్ఫ్ డిమాన్స్ట్రేషన్ ఆఫ్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు. డెత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ భగవాన్ రమణ అనే ఆశ్రమంలో కూడా రాసి ఉంటుంది. ఆయనగానే మరణం అంటే ఏమిటో, ఏమో ఎందుకు మరణం మీకు ఆయన ఎందుకు దృష్టి వెళ్ళిందో తెలియదు. అరుణాచలేశ్వరుడు అలాగే ఆయనకు అలా ప్రోద్బలం ఇచ్చి లోపల నుంచి ఒకసారి ఆయన అలాగా ఓ శవం పడేసినట్టు దేహాన్ని ఇలా పడేసి, నేను ఆ గదిలో కూడా కూర్చున్నాను. ఆయన ఆత్మానుభూతి ఎక్కడ కలిగిందో ఆ గది మిట్లెక్కి పైకి వెళ్ళాలి, మధురై క్షేత్రంలో ఉంది. ఆ గదిలో మొత్తం కూర్చున్నాను కూడా. సో ఈ 2 క్షేత్రాలు దర్శనం అయింది. సరే అరుణాచలం ఎలాగో చూసాం. అది కాకుండా ఆయన ఆన్ ది వే టు అరుణాచలం మధ్యలో ఎక్కడెక్కడైతే 2 క్షేత్రాలు, కీలూరు, అరైనెల్లూరు, ఆ క్షేత్రాలు కూడా చూసాం. అక్కడక్కడే ఓ రాత్రి ఓ చోట, ఓ రాత్రి ఓ చోట ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అర్చకుడు అరైనెల్లూరు క్షేత్రంలో ఉన్నవాడే వాడు ప్రసాదం పెట్టమంటే పెట్టలేదు, క్రూరుడు. అక్కడ నాదస్వరం వాయించేవాడు ఉంటాడే, వాడి పిల్లవాడిని చూసి జాలనిపించి ఇక్కడ దగ్గరలోనే కీలూరు అనే క్షేత్రం ఉంది, అక్కడ ఈ అర్చకుడు అక్కడికి వెళ్తాడు, దగ్గరే దూరం వెళ్తాడు. వీడి అక్కడికి వెళ్తాడు, అక్కడ ప్రసాదం నా వాట నాకు ఇస్తారు, నా వాట నీకు ఇస్తానులే అని పాప ఈ పిల్లాన్ని అక్కడ మోసుకెళ్ళి ఆ కీలూరు క్షేత్రంలో ఇస్తాను. అదే లేదు, ఏది లేదు, 2 మితుల్లో నోట్లో వేసుకున్నాడు. వెంటనే పాపం గృహ తప్పిపోయి అక్కడ ఇసుకుప్పే పడిపోతే తెల్లవారు లేచేసరికి ఆ ఇసుకుప్పే ఉన్నాడు మహానుభావుడు. ఎదుర్కొండానే ముత్తుకృష్ణ భాగవతారు గారు ఆయన గారి దగ్గర చెవుపోగులు తాకట్టు పెట్టడం. ఆ రోజే కృష్ణాష్టమి 1896 ఆగస్టు 31 అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత 2వ రోజు 29 ఆగస్టు 29 మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇల్లు కదిలిన వ్యక్తి తెల్లవారుజామున 5:30, 6 అవుతున్న సమయంలో అటుపక్క సూర్యోదయం, ఇటుపక్క ఈ జ్ఞాన సూర్యుడు యొక్క అరుణాచల ప్రవేశం. సుమారు అది సెప్టెంబర్ 1, 1896. ఆ ముందు రోజే ఆ కృష్ణాష్టమి పండక్కి ఆవిడ అదృష్టం చేసుకుంది. నడిచే కృష్ణుడు ఇంటికి వచ్చాడు దగ్గర ఆవిడ నైవేద్యం కూడా పెట్టలేదు, మంచి పని చేసింది. ఈయన గారు డైరెక్ట్ పెట్టించింది ఆ చెల్లెలు కాస్త. అక్కడ పాపం డబ్బులు చాలా వేమని చెప్పి చెవుగోగులు తాకట్టు పెట్టారు. ఓ చీటి కూడా రాసుకున్నారు, మళ్ళీ వచ్చి విడిపించుకుంటాను అని. అది మళ్ళీ ఆ ఉద్దేశం లేదు. ఆ ఇల్లు దాటగానే వెంటనే ఆ చీటి కాస్త పారేశారు. అయితే ఆ తర్వాత కాలంలో వెళ్ళి విడిపించారు అని చెప్పి తెలుసు, రమణాశ్రమం వాళ్ళు విడిపించారు తర్వాత. ఇవన్నీ భగవాన్ సంబంధించిన ఆయన ఇల్లు బయలుదేరుతున్నప్పుడు రాసిన ఉత్తరం, ఇవన్నీ నేను చూశాను. రమణాశ్రమంలో ఉన్నాయి ఇవన్నీ రాశారు భగవాన్ సెల్ఫ్ హ్యాండ్ రైటింగ్. ఇవన్నీ దాచేయరు మొత్తం మీద. ఏదో ఇటీవల కాలమే కనుక జాగ్రత్త పడి వాళ్ళు ఆ వస్తువులన్నీ దాచారు. సరిగ్గా ఆయన ఉపయోగించుకున్న వస్తువులన్నీ ఒక ఎదురు దగ్గర అందంగా పేర్చారు. మొత్తం మీద భగవాన్ అన్నది ఒక పరిపూర్ణమైన జ్ఞాన స్వరూపము. అంటే తేలికగా ఆత్మజ్ఞానాన్ని తేలికగా, అంటే కష్టపెట్టడం ఆయనకు ఉద్దేశం కాదు. తేలికగా ఎందాకని చెప్తున్నప్పుడు ఆత్మానుభూతి కలిగిన తర్వాత సుమారు 6 వారాల సమయం ఇంట్లో ఉన్నారు ఆయన.
అప్పుడు ఆ మధురై క్షేత్రానికి వెళ్ళి రోజు అమ్మవారి దగ్గర కూర్చోవడం. అంతకుముందు మామూలుగా ఆకతాయిగా పిల్లలతో పాటు వెళ్తున్నప్పుడు ఏదో మనకి ఇప్పుడు ఎలాగైతే ఆలయంలో విగ్రహాలు కనిపిస్తే అలా కనిపించేవి. ఈయన ఆత్మానుభూతి కలిగిన తర్వాత విగ్రహాల్లో కనిపించలేదు, సజీవ మూర్తిగా కనిపించింది. అంటే మనస్పందనే అక్కడ వ్యక్తం అవుతుంది అంతే. ఇప్పుడు మనం వెళ్ళగానే ఏముందో రాయే కదా అంటాం ఇలా విగ్రహాన్ని చూసి, అంతే రాతి మనసుకు రాయే కదా. ఇది జ్ఞానం కలిగిన తర్వాత చూస్తే సాక్షాత్ అమ్మవారు కూర్చున్నట్టే కనిపించింది. అప్పుడు ఈయన 7 పాపుకోలేక అప్పుడు అక్కడ కూర్చుని నాయనార్ల జీవిత చరిత్ర ఏదైతే ఉందో అది అక్కడ పారాయణం చేసేవారు. చదువుతుంటే అప్పుడు ఆ భక్తుల యొక్క జీవితంలో విశేషాలు ఆయన ఆకర్షించి వీళ్ళలా నేను అవుతానా లేదా అని, ఇలా వీళ్ళలాని అవుతానా లేదా అని. అంటే భక్తుల జీవిత చరిత్ర ఒక ప్రేరకంగా ఉంటుంది సాధకుడికి. దాన్ని పారాయణం చేసేవారు. పారాయణం చేస్తుంటే చిత్రం ఏంటంటే ఆ 63 నాయనార్ల జీవిత చరిత్ర ఏదైతే ఉందో ఆ 63 దాటి వెళ్ళిపోయాడని చెప్పాలి. మహానుభావుడు సామాన్యుడు కాదు. ఎందుకంటే అంత స్థాయిలో ఆత్మానుభూతి వచ్చి మీద పడిపోయి అప్పటిదాకా ఒకలా ఉండే ఆ తర్వాత అసలు ప్రపంచం అంటే ఎందుకు పనికిరానిదని ఒక స్పృహ వచ్చి అసలు ప్రపంచం మీద ఇసుమంత కాంక్ష లేకుండా దేహాన్ని ఒకంత కూడా లెక్క పెట్టకుండా ఏదో వీటికి పూర్తిగా భిన్నంగా ఒక స్వరూపంగా అలా ప్రకాశించడం అంటే అంటే ఆత్మతత్వం ఎంత చెప్పినా అర్థం కానప్పుడు రమణుల గురించి బోధిస్తూ జరుగుతుంది. ఆత్మతత్వం అర్థం కానప్పుడు దేహం కంటే మనం వేరు అని చెప్పి ఎంత చెప్పినా నోరు నొప్పి మిగులుతుంది అనుకోండి. ఓసారి ఆయన జీవితంతో చదివిస్తే తర్వాత ఆత్మజ్ఞానం తేలికైపోతుంది. అలాగే పరమాత్మ సర్వవ్యాపి అన్న విషయం ఎంత చెప్పినా బుద్ధికి ఎక్కకపోతే ప్రహ్లాదుని బోధపడుతుంది. ఏదైనా అనుభూతి పొందిన వాళ్ళ ద్వారా వెళితే మనకు తేలికవుతుంది. అందువల్ల ఇందాక చెప్పిన మాటే ఒకవైపు భగవాన్ రమణుల యొక్క జ్ఞానం బోధ అర్థమైతే ఆయన స్థితి అర్థమైతే మన దేహభ్రాంతి తగ్గుతూ వస్తుంది, అది అవసరమే. అలాగే ప్రహ్లాదుల యొక్క స్థితి అర్థమైతే పరమాత్మ యొక్క ఆల్ పెర్వేడింగ్నెస్ అర్థమవుతుంది, అది అవసరమే. ఇటు ఇది విడాలి, అటు అది పట్టాలి. రెండూ పడితే మనం ఏంటో మనకు పరిపూర్ణత కలుగుతుంది కనుక అటువంటి మహనీయుల యొక్క బోధలని వాళ్ళ యొక్క ఆచరణని వాళ్ళ జీవన శైలిని అధ్యయనం చేసే దానిలో భాగంగా ఈ సత్సంగాలు పెట్టుకుంటున్నాం. ప్రతి మంగళవారం కూడా ఇక్కడ ఉన్నది నలుబది భగవాన్ రాసిన రచనలు అనేకం ఉన్నాయి. అందులో ప్రధానమైనది నేనెవడను ప్రధానమైన రచన. అది కాకుండా ఉపదేశసారం, ఉన్నది నలుబది, అది కాకుండా ఇంకా రకరకాల స్తోత్రాల స్థాయిలో మనం చదువుకున్న అరుణాచల అక్షరమణమాల, అలాగే పంచరత్నాలు, నవమణిమాల, అలాగే అనేక అంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రవాహం బయలుదేరుతుందంటే అక్కడి నుంచి ఇలా అలాగే. అది కాకుండా ఇంకా ప్రశ్న సమాధానాల రూపంలో వందలాది వేలాది ప్రశ్నలు కాస్తా సుమారు 10 ఏళ్ల పాటు మోగబోయిన గొంతుని చదివిన మహానుభావుడు కావ్యకంఠ భాషిష్ట గణపతి. ఆయన పేరు చెప్పుకోకపోతే పూర్ణత్వం రాదు. ఎందుకంటే ఈయన ఆయన కలిపి జంట స్వరూపాలు గణపతి సందుళ్లాగా. ఆయనే ఆ 1907లో ఆయన దగ్గర ఒక ఉపదేశం రూపంగా తపస్సు అంటే ఏమిటి అనే దాని ప్రశ్న సమాధానంగా సుమారు 10 ఏళ్ల పాటు భగవంతుడు అది మాట్లాడే సందర్భాలు చాలా తక్కువ. అరుణాచలంలో అడుగుపెట్టిన తర్వాత చాలా తక్కువ సందర్భాల్లో మాట్లాడేవారు. ఆయన ఉపదేశం కూడా అదే, అనవసరంగా ఎక్కువ మాట్లాడద్దు, మితభాషణం. రాముడు కూడా హితభాషణం మితభాషణం. రామాయణ రోజుల్లో ఉన్నాం. రాముడుకున్న 16 కళ్యాణ గుణాలు చూస్తే అందులో హితభాషణం మితభాషణం, పూర్వభాషణం. ముందు రాముడే పలకరించేబట్ట, కానీ మితంగా పలకరించే. తక్కువగా మాట్లాడాలి, అందంగా మాట్లాడాలి, ముందు మనమే మాట్లాడాలి. వాళ్ళు పలకరించగా పలకరిద్దాడు మళ్ళీ అహంకారం. చక్రవర్తి కుమారుడు కానీ సామాన్యుడు కూడా రాముడు ముందే పలకరించాడు. నారద చెప్పిన లక్షణాలు చూస్తే తెలుస్తుంది. అందువల్ల ఇటువంటి జ్ఞానం ఎప్పుడైతే ఉందో జ్ఞానం ఒక దివ్య లక్షణాల యొక్క కోత గనక ఆ లక్షణాలు వాళ్ళ ద్వారా వ్యక్తం అవుతాయి. ఇటువంటి ఒక అవలీలగా జ్ఞానాన్ని పొంది అలవోకగా జ్ఞానాన్ని బోధించడం అనేది భగవాన్ యొక్క స్వరూపం. అందువల్ల మీకు ఎవరెవరు ఏ ప్రశ్నలు పట్టుకు సమాధానం చెప్పినా ఆయన దృష్టి అంతా వాళ్ళ దృష్టి వాళ్ళవి పంపించడమే, ఇదైన దృష్టి. అందువల్ల వాళ్ళు ఏదో 4 ప్రశ్నలు వేయించేవారు. వేయించి గణపతి ముని గారు చెప్పినట్టుగా బ్రహ్మాస్త్రం కాస్త విడిచిపెట్టి బ్రహ్మాస్త్రానికి ఎలాగైతే ఎదురుండదో ధనుర్వేదంలో, అలాగే భగవాన్ వేసినటువంటి ఈ ప్రశ్నకు మాత్రం ఎదురుండదు. దాని అర్థం మనం ఎవరో మనకు అర్థం కానప్పుడు ప్రపంచంలో ఏమి తెలుసుకుని ఏం ప్రయోజనం అంతే. అంతా అంతే. మనమేంటో మనకు తెలియదు అంటే మనమేంటో మనకు తెలుసు అనుకున్న భ్రాంతిలో ఉండి ఇంకా భ్రాంతిలో కొనసాగుతున్నామే కానీ మనమేదో మనకు అర్థమైతే మనమేంటో మనకు అనుభూతిలోకి వస్తే భగవాన్ ఏమిటో మనవాడే.
అందువల్ల ఆత్మానుభూతి ఆనందం అనేది భగవాన్ రమణునికి పరిమితం ఏం కాదు దేవిది. అందులో మనకు కూడా వాటా ఉంది. ఆ వాటా తెచ్చేసుకోవడానికి అరుణాచలం వెళ్తున్నాం. ఇక్కడ ఆస్తి రాయించేసరిగా రాయించడం అరుణాచలం వెళ్ళకపోతేలాగా వెళ్ళి ఆ వాటా తెచ్చేసుకుంటే మన వాటా ఏదో మనం ఆత్మానుభూతిలో గడుపుతాం కనుక 22న బయలుదేరడానికి భగవాన్ రమణులు ప్రారంభిస్తే 22 రత్నాచలు బయలుదేరుతున్నాం. రత్నాచలం అంటేనే అన్నవరం కొండ పేరు కదా. అంటే అన్నవరం నాథుడు కాస్త పంపిస్తున్నాడు అరుణాచలేశ్వరుడు దగ్గరికి. అలాగే మా వాడు ఎలాగో ఉన్నాడు కదా, మా సింహాచనాథ్ ముందు సంతకం పెట్టాడు, పర్వాలేదు. అందువల్ల ఇంతమంది నాథులు మనకు ఉండగా మనకి ఏం పర్వాలేదు, అదే వెళ్తాం వస్తాం. అరుణాచల క్షేత్రంలో ఏమో భగవాన్ ఏం చూపిస్తారు, కిందసారి వెళ్ళినప్పుడు 3 రోజులు ప్రవచనం చేసుకోవడం జరిగింది. ఏకాత్మ పంచకం భగవాన్ రచన, అద్భుతమైనటువంటి ఒక అనుభూతి. ఏమో రమణాశ్రమంలో కూర్చుని భగవాన్ రచన చెప్పుకుంటే ఏదో ఒక తెలియని ఆనందం. అక్కడ గోలక్ష్మి సమాధి వెనకాతల చెట్లు ఉంటాయి, ఆ చెట్ల మధ్యలో కూర్చుని 3 రోజుల పాటు ప్రవచనం చేసుకోవడం జరిగింది. అప్పుడు మళ్ళీ తదనుభూతి కోసం మళ్ళీ వెళుతున్నాం. చూడాలి సార్, ఏం చెప్పుకుంటామో తెలియదు. ఏమో అలా అవకాశం ఎలా ఉంటుందో తెలియని సాధ్యమైనంత వరకు ఈసారి భగవాన్ సమాధి దగ్గర ఎక్కువ గడపడానికి ఆలోచన. రెండోది తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈసారి మాటలు తగ్గిద్దాం. బోధ సమయాలు అలాగే ఉంటుంది, మిగతా సమయాల్లో మాట తగ్గించుకుంటే ఏమో దానివల్ల ఏ ప్రయోజనం ఉందో చెప్తున్నారుగా, మాట తగ్గించుకోమని. అందువల్ల ఆహార నియమం, వాక్ నియమం, ఈ 2 భగవాన్ ఎక్కువ విశేషంగా చెప్పారు. ఒక ఆహార నియమం, 2 వాక్ నియమం. మాట తగ్గించడం మనకు శక్తి మిగులుతుంది. రెండోది ఇది రాముడి యొక్క పూర్వీకుల్లో రఘుమహారాజు గారు, ఆయన వల్లే రఘువంశం పేరు వచ్చింది. ఆయన చాలా తక్కువ మాట్లాడేవాట. కారణం, ఎక్కువ మాట్లాడితే అబద్ధం వచ్చేస్తుందేమో నోటి నుంచి. ఇప్పుడు మనం కూడా అలవోక మాట్లాడేస్తున్నాం, మీకేం మరలేదు మేము చూసుకుంటాము. నిజంగా సమస్య వస్తే మనం చూసుకోలేము కూడా మనం చూసుకుంటామని అబద్ధం ఆడమే లేదా. అంటే మన శక్తి చూసుకోకుండా మాట్లాడేస్తాం. దీనివల్ల ఏం జరుగుతుందో జ్ఞానం లేదు. మాట ఇచ్చేయడం, మళ్ళీ వెనక లాగేసుకోవడం. అలాగే శంకరులు అంటారు, ప్రపంచంలో ధర్మరాజు గారు చెప్తారు, అతి కష్టం ఏంటి ప్రపంచంలోనే, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. మాటలు చాలా అనేస్తాం, మీకు ఎదురుగా వస్తాం కదా, ఆ టైం మన పని ఉంటుంది. అందువల్ల మధ్యస్థంగా మాట్లాడితే సరే, ఎప్పుడైనా సరే. ఏమో మా ద్వారా జరగాలంటే మా ద్వారా జరుగుతుంది. తప్పించుకోవడం కాస్తమా ఇది? తప్పించుకుందామన్నా తప్పించుకోలేము. మన ఈశ్వరుడు తప్పించుకోవడం ఈశ్వరుడు ఎందుకు? ఇంకా ఇప్పుడు మీరు అంటే ఆశిస్తున్నది మా ద్వారా జరగాలంటే మా ద్వారా జరుగుతుంది. అదే నేను చేస్తాను అంటే అహంకారం. అది నా ద్వారా జరగాలంటే జరుగుతుంది అన్నప్పుడు ఈశ్వర ప్రేరణ. అక్కడ అహంకారం పక్క తప్పుతుంది. ఇక్కడ నేను చేసేస్తానంటే ఏమి చేయలేకపోతుంది. చేయలేని పరిస్థితులు వస్తే అక్కడ మళ్ళీ అసత్య దోషం వస్తుంది మళ్ళీ. అందుకు రఘుమహారాజు గారి పేరు వచ్చింది ఆ వంశానికి. కారణం, పొరపాటును కూడా ఒక మాట ఎక్కువ మాట్లాడేవాడు. లెక్క పెట్టి మాట్లాడు. ఇక్ష్వాకు వంశం పేరు కాస్త రఘువంశం అయిపోయింది. ఆ రఘువంశంలో పుట్టాడు కాబట్టి రాఘవుడు. రాముడికి రాఘవ అని పేరుంది. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మని. ఈ స్తోత్రం చేస్తేనే విభీషణుడిని తన పరివారంలోకి తీసుకున్నాడు. మొత్తం మీద ఇవి విశేషాలు, ఒక రామాయణ విశేషాలు. అందువల్ల ప్రయాణికులు మిగతా అందరూ కూడా కలిసి ఉన్నాం కనుక మా ప్రయాణికులు 4 మాటలు చెప్పించుకుంటాం. ఎన్ని గంటలకు ట్రైన్ ఎక్కాలి ఏంటన్నది రాజుగారు అలాగో చెప్తారు. మళ్ళీ 30న బయలుదేరి 1కి వస్తాం. ఈ 8 రోజులు అక్కడ ఉంటాం. అయితే కొత్తగా మొదటిసారి వస్తున్న వాళ్ళు కూడా ఉంటారు కనుక 20 సార్లు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, 50 సార్లు వెళ్తున్న వాళ్ళు ఏమో ఎవరంతా తెలియదు కానీ మొత్తం మీద మొదటిసారి వస్తున్న వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళకి ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే, చుట్టుపక్కల బోళ్ళు క్షేత్రాలు ఉంటాయి. ఇప్పుడు మొదటిసారి వచ్చిన వాళ్ళకి ఎక్కువ కుతూహలం ఉంటుంది. భగవాన్ అర్థమైతే కుతూహలం ఇంకో పక్క వెళుతుంది. అర్థం కాకపోతే ఏవో చూడాలని ఉంటుంది. మరి ఎవరి దృష్టి వాళ్ళది. ఇప్పుడు వాళ్ళందరూ ఒక ప్రణాళికాబద్ధంగా ఎక్కడికైనా వెళ్ళి జాగ్రత్తగా అలా వెళ్ళారు, అలా వెళ్ళి వెనక్కి వచ్చేస్తే సరిపోతుంది. సాధ్యం వరకు ఎవరికి ఎవరు ఆలోచనగా అవ్వకుండా, ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నా వాళ్ళ చోటుకి వెళుతున్నాం. ఇంకా తాళాల దగ్గర ఉంటాయి. తాళాలు ఉన్నవాడు ఎక్కడ ఉండిపోయి తాళాలు లేని వాళ్ళ రూముల దగ్గర కూర్చుంటూ అనేది ఉంది. ఎందుకంటే 10 మంది వెళ్తున్నాడు, ఈ గోళ్ళు ఉంటాయి ఎప్పుడు. అందులో జాగ్రత్తగా సమాచారం ఒక దగ్గర ఉండాలి. లేదనుకుంటే ఎన్నో ఇబ్బందులు పడ్డాం దీనివల్ల. అనుభవంతో చెప్తున్నాం ప్రతిదీ. అందువల్ల ఉదయం లేచి సాయంకాలం లోపు ఎవరైనా ఎక్కడ ఉంటాం, మేము పలానా టైంకి వెళ్ళి ఇక్కడికి వస్తాం, మా కోసం మీరు వెతుక్కోకండి. ఆయనే చెప్పారు, ఏదో పని మీద వెళ్తే మీకోసం వెతుక్కోకండి అని. ఏదో ఉత్తరం రాసి మరి ఆయనే జాగ్రత్త పరచడం మనం చెప్పద్దా? తాళం ఉన్నవాడు ఎడో పోతాడు, తాళం లేని వాళ్ళందరూ ఆ రూములతో నిలబడతారు. మొత్తం మీద ఇవేవో కోచ్ నెంబర్లు అవన్నీ రాశారు. అందరూ C1ని రత్నాచల్లో C1 22వ తారీఖు సోమవారం మధ్యాహ్నం రత్నాచల్ ఎన్ని గంటలకు తెలిసి 12 గంటలకు వస్తుంది. అందులో C1 కోచ్లో మొత్తం ఎంతమంది? 12:20 తర్వాత 5:50 కాన్కోట్లో శేషాద్రి కాకినాడ టౌన్ టు రైలు ఇంటికి వస్తుంది అనుకోకండి, మనం వెళ్ళాలి రైలు దగ్గరికి. కట్పాడి దిగుతాం.
సాయంత్రానికి ఉదయం 8:30కి మనం ఏర్పాటు మీకోసం వ్యాన్ రెడీ ఉంటుంది. ఏర్పాట్లు అవుతున్నాయి. ఇంకో మళ్ళీ అరుణాచలేశ్వర ప్రారంభం వ్యాన్ వస్తుంది, మేమేం కష్టలేం కాదు, మాకున్న పరిమితులు మాకున్నాయి. ఏదో మాకున్న ఒక సహాయం, ఏదో ఎక్కడైనా సహాయం పరమాత్మగా ఏదో జరుగుతుంది. మొత్తం మీద లోటుపాట్లు ఉండొచ్చు, క్షమించ ప్రార్థన. ఏమైనా బాగుంటే అరుణాచలేశ్వర దయ. మేము ఎలాగ మీరు ఎలా పనిముట్లో మేము పనిముట్లమే అందుతుంది. ఏదో ఎవరి ద్వారా జరగాలి కనుక ఒక ప్రేరణ అంతా తెప్పించి ఇక్కడ ఎవరు కర్తలు ఎవరూ లేరు. ఒకవేళ మేము కర్తగా మాట్లాడినా క్షమించ ప్రార్థన, కర్తృత్వం ఉంటుందిగా లోపల. వ్యాన్ లేట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మాట తీసుకోవాలి వెనక్కి ఉంటుందని భావిస్తున్నాం. వాడు ఎక్కడ పడుకున్నాడు అనుకోండి, అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ మీరు కోర్టులోకి వేసేస్తారు. వ్యాన్ రెడీ, వ్యాన్ స్టేషన్ రాలేదు, ఏమైనా జరగచ్చు. ఉదయం లంచ్ టైం మనం శివరం కూడా రీచ్ అవుతాం. 30వ తారీఖు ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత సేవ్ అదేవిధంగా కాట్పాడ్ రైల్వే స్టేషన్ 12:30 భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మీరు ఉదయం తెల్లవారుగంట 4 గంటల 10 తారీఖు ఈ స్పెషల్ ట్రైన్స్ ఎప్పుడు కూడా రైట్ టైం బయలుదేరు. ఇది మాకు అనుభవం ఉంది. సరే బయలుదేరిన భావిద్దాం. అది ఆ రోజు బెంగళూరులో 3 అవర్స్ లేట్లో స్టార్ట్ అయింది, ఎక్కాం అక్కడ. సరే అది జరగదని భావిద్దాం, తప్పే ఉంది. కానీ ఏం జరిగినా మొదటి సూత్రం జ్ఞాపకం పెట్టుకుని కర్త జీవులను వారు అర్థం సార్. స్టేషన్లో ఉండేవాడు స్టేషన్లో ఉంటాం. ఏం జరిగినా సరే ఎక్కడైనా సరే అది భగవంతుడి యొక్క సన్నిధిగా భావించి అలా ముందుకు వెళ్ళడమే. కానీ ఇదేంటిది ఓకే ఓకే కంప్లైంట్ మాత్రం చెయ్యం. రమణులు కంప్లైంట్ చేయలేదు, ప్రహ్లాదులు చేయలేదు, మనం అసలు చెయ్యం కదా. అన్నిటికీ ప్రిపేర్ అవుతాం. లోపల చేసుకోవద్దు, బయటికి చేయొద్దు. లోపల చేసేసుకుని పైకి ఎక్స్ప్రెస్ చేయకపోయినా ఇబ్బంది. అసలు కంప్లైంట్ దానికి ప్రిపేర్ అవుతాం. మౌనానికి కూడా ప్రిపేర్ అవుతాం. అన్ని విధాలా కూడా మనకి ఆ అనంత వస్తువు రమణుడు మనకి ఆయన చేతుల్లో ఉన్న హాయిగా వెళుతున్నా మనకి ఏం పర్వాలేదు. భగవంతుడి దయ వల్ల ఏదో ఒక ప్రత్యేకానుభూతి పొందుతాం. పెద్దల అనుగ్రహం మన నిండుగా ఉంది. అన్ని విధాలా కూడా మన యాత్ర నిండైనటువంటి ఒక అనుభూతి మనం కలిగించి వచ్చిన తర్వాత ఆ ప్రేరణతో మళ్ళీ మన జీవితాలని జ్ఞానోన్ముఖం చేసుకుంటాం. ఈ రీతిగా ఈ కార్యక్రమం పేరుతో అటు ప్రయాణికులు ఈ విధంగానే ఇవాళ భగవాన్ రమణులు. ఇవాళ ఒక విశేషమైన రోజు మన రాజుగారికి పెళ్లి రోజు. అందులో ఆనందం. ఎన్నో పెళ్లి రోజు లెక్క నాకు తెలియదు. ఎన్నో పెళ్లి రోజు 35 పెళ్లి రోజు. అది కూడా అది అంబేద్కర్ గారి ఆ మహానుభావుడి యొక్క జన్మదినం. ఎన్నో కలిసి మొత్తం మీద నవనిర్మాత, రాజ్యాంగ నవనిర్మాత మొత్తం మీద ఆయన యొక్క జన్మదినం అయింది. సీతారామ కళ్యాణం అలాగే వాళ్ళు ఉంది. మొత్తం మీద విశేషాలు ఇవాళ అది కలవడం విశేషం. సీతారామ కళ్యాణం మారుతుంటుంది అది. సో ఇన్ని విశేషాలతో కూడినటువంటి ఒక సమావేశం కనుక ఈ సమావేశానికి విచ్చేసి ఇది ఒక నిండుదనాన్ని తీసుకొచ్చినటువంటి భక్తకోటికి ఆవిష్కరించుకుంటూ నిర్వాహకులు